హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజన్. ఈరోజు మనతో పాటు ఒక ఫేమస్ యూట్యూబర్ ఉన్నారు. సో ప్రీవియస్లో మంచి అదిరిపోయే వీడియోలు చేశారన్నమాట. సో ఏ ఛానల్ ఓపెన్ చేసినా మేడం గారు ఇంటర్వ్యూ కానీ లైక్ ప్రాంక్ వీడియోస్ కానీ సోషల్ వర్క్ కానీ ఉండేది. కొంచెం గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ మధ్యలో వచ్చారు, మళ్ళీ గ్యాప్ ఇచ్చారు. అండ్ ఈ మధ్యకాలంలో కొంచెం దుబాయ్ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అట్ ఏ టైం మేడం గారు మూడ్ సెన్స్ ఎప్పుడు ఎలా ఉండేది తెలీదు. సో సంధ్య మేడం అలియాస్ రౌడీ బేబీ, మళ్ళీ అలియాస్ రౌడీ సంధ్య అని పెట్టుకున్నారు. సో ఇన్ని నేమ్స్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అండ్ చూడ్డానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, కానీ తెలియని బాధలు కూడా ఎన్నో ఉన్నాయి. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అన్నమాట. సో స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మేడంతో ఒక వీడియో చేయడానికి నేను అడిగితే 5,000 ఛార్జ్ చేశారనమాట. సో అవన్నీ మనం అడిగి మంచి ఫన్నీ చేద్దాం. సో హాయ్ తేజ. వెల్కమ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. సడన్ గా దుబాయ్ ఏంటి ప్రోగ్రామ్? అయ్యో, వెళ్ళకూడదా విజిట్ చేయడానికి? ఎప్పుడు ఇండియాలోనేనా? అంటే నార్మల్ గా దుబాయ్కి అబ్బాయిలు మాత్రమే వెళ్తారని విన్నా, అందుకని. ఎందుకు అమ్మాయిలకి రైట్స్ లేవా దుబాయ్కి వెళ్ళడానికి? దానికి అబ్బాయిలే వెళ్ళాలనే ఉంది. అక్కడ టెంపుల్స్ ఉన్నాయి, అవి వెళ్ళి చూడడానికి. ఎప్పుడు ఇండియాలోనే ఉంటే బోర్ కొట్టదా? ఓకే, టెంపుల్స్ షాపింగ్ వన్ ఆఫ్ ది పార్ట్ కదా, మరి సెకండ్ పార్ట్? అక్కడ కూడా ఏదైనా చిన్న బిజినెస్ ప్లాన్ చేసుకుంటే బెటర్ కదా. దుబాయ్లోనే డైరెక్ట్? అయ్యో, ఇప్పుడు దుబాయ్లో తేజ నేను ఒకటి అక్కడ వెళ్ళి చూసాం. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటాం, అక్కడికి వెళ్ళాలంటే అయ్యో చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, బిజినెస్ అంటే కోట్లు కావాలి. అట్లా ఏం లేదు. నేను అక్కడ వెళ్ళి చూశాను, రెస్టారెంట్లు తిరిగాను, తెలుగు వాళ్ళవి చాలా ఫుడ్ సెంటర్, పచ్చళ్ళు, పికిల్స్ అవన్నీ మంచి ఫేమస్. మనకి ఇక్కడ వాల్యూ తెలియదు వాటి, కానీ అక్కడ ఎంత క్రేజ్ అంటే తెలుగు ఫుడ్ అంటే. అక్కడ అలా ఎందుకు, నేను కూడా ఎందుకు పెట్టుకోకూడదు? కానీ కొంతమంది దుబాయ్ వెళ్ళి వర్క్ చేసే వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడో బంధించేస్తారు. నాకు అన్నం లేదు, ఫుడ్ లేదు, నన్ను ఇండియాకి రప్పించుకోండి అని చాలా వీడియోలు వచ్చినాయి కదా సోషల్ మీడియాలో. లాస్ట్ టైం నారా లోకేష్ గారు కూడా ఒకరిని పిలిపియడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకరిని పిలిపియడం జరిగింది. సో దుబాయ్లో మన ఇండియా వాళ్ళని తీసుకుపోయి ఇంత హింసిస్తున్నారని మనం వీడియోలు చాలాసార్లు చూసినాం కదా. మరి దుబాయ్ బాగుందంటారు ఏంటి? ఒక్కటి తేజ, మనం వెళ్ళేది వేరే వాళ్ళ త్రూగా వెళ్తారు కొంతమంది. ఇక్కడ ఉంటారు కదా, మీడియేటర్లు ఉంటారు. వాళ్ళు ఎలా అనుకుంటారంటే నాకు డబ్బులు వస్తే చాలు, వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తే నాకెందుకు. వీళ్ళకి ఇక్కడ నుంచి పంపించేటప్పుడే కొన్ని చెప్తారమ్మ. ఏం చెప్తారు, అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఇళ్ళల్లో ఉండి వంట పని చేసుకుంటే నీకు 20,000 ఇస్తారు. అట్లా ఒక 2-3 ఇండ్లు చూసుకుంటే 80,000 వస్తాయి నీ ఖర్చులు. అంటే చాలా మంది పీపుల్స్ ఏమనుకుంటారు, ఇక్కడ చేస్తే ఎంత కష్టపడ్డా ఒక 30,000 వస్తాయేమో మంత్ అంతా కష్టపడితే. అది అక్కడికి వెళ్తే వస్తున్నాయి కదా, నా ఖర్చులన్నీ పోగా ఒక 50 అన్న మిగులుతాయి కదా, ఒక 30 అన్న మిగులుతాయి కదా. అలా అనుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇక్కడ చెప్పిన మాటలన్నీ ఒకలా ఉంటాయి. ఒక్కసారి ఫ్లైట్ ఎక్కి అక్కడ ల్యాండ్ అయినాక మొత్తం రివర్స్ ఉంటుంది. పోగానే పాస్పోర్ట్ తీసేసుకుంటారు, తీసేసుకొని కండిషన్స్ చెప్తారు. ఏమని, ఎక్కడికి వెళ్ళాలన్నా మా పర్మిషన్ లేనిది వెళ్ళకూడదు, అసలు నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, ఈ పని చేయాలి, అన్నం పెట్టకపోవడం, హింస పెట్టడం ఉంటాయి. అట్లా చాలా ఉన్నాయి. నేను కూడా కొంతమంది మా ఫ్రెండ్స్లలో కూడా వెళ్తారు కదా. నాకు ఒక 3 years బ్యాక్ కూడా కోవిడ్ నుంచి మా ఫ్రెండ్ కూడా కాల్ చేసింది. అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టిరంట. 1 week అన్నం పెట్టలేదు, కొట్టేసి ఫోన్లు తీసుకొని. అక్కడ నెట్ కంపల్సరీ మన ఇండియా నెంబర్ లాగా నెట్ ఆన్ చేయడం, అంత ఎక్స్పెన్సివ్ భరించే వాళ్ళు కూడా భరించలేకుండా ఉంటారు. వాళ్ళు నెట్ ఆఫ్ చేయడం, వాళ్ళ ఫోన్లు తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేరు. అక్కడ పోలీసులు వెంటనే స్పందిస్తారు. మనం ఒక్కసారి డయల్ చేసామంటే మన లొకేషన్ తెలుసుకొని వచ్చేస్తారు. కానీ అంత ఛాన్స్ కూడా ఇవ్వని వాళ్ళు ఉంటారు. మనం ఎంతో కష్టపడి ఇక్కడున్న మీడియేటర్ వాళ్ళకి కాల్ చేసి ఏంటండి ఇలా చేస్తున్నారా అంటే, వెళ్ళావు కదా చేసుకొని రా ఇంకా, అలా బెదిరించే వాళ్ళు కూడా ఉంటారు. డబ్బు కోసం ఇవాళ రేపు ఎవరైనా ఏదైనా చేస్తున్నారు. కానీ వీళ్ళు వెళ్ళేది పని కోసమే, వాళ్ళకి పని కూడా అవసరం కదా. మరి అట్లా హింసించడం ఎందుకు ఒక మనిషిని? ఒక్కటి తేజ, ఇప్పుడు ఇక్కడ మీడియేటర్లు ఏం చెప్తున్నారు, ఇళ్ళ పని అని చెప్తారు. ఇళ్ళ పని అంటే ఏముంటుంది, గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇల్లు క్లీన్ చేయడం, పిల్లల్ని ఏమన్నా ఉంటే చూసుకోవడం ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఎట్లుంటుంది, ఇక్కడ ఉన్నట్టు ఒక్కరిద్దరు భార్యాభర్తలు పిల్లల వరకే ఉండరు. వాళ్ళ ఫ్యామిలీస్ రావచ్చు, చాలా మంది రావచ్చు, వర్క్ ఎక్కువ కావచ్చు. కొన్నిసార్లు అక్కడ వాళ్ళు కొట్టడం కూడా జరుగుతుంది. నువ్వు ఇంత ఫాస్ట్ చేయలే, వాళ్ళు పెట్టే ఇంత. మనకి ఇక్కడ ఫుడ్ బాగా అలవాటు అయి ఉంటుంది, కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయి ఉంటుంది. అక్కడికి వెళ్తే మన ఫుడ్కి ఆ ఫుడ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అక్కడ వాళ్ళ ఫుడ్ నచ్చక మనం కొంచెం తిని ఆ చేసే పని, ఇంత పని చేసేటప్పటికి ఒళ్ళు అలసిపోతుంది. ఆ పని చేయట్లేదని అంటే, ఇప్పుడు 10 నిమిషాలలో నువ్వు ఇల్లంతా ఊకేసి తూడ్చేసి తొందరగా ఉండు అంటాం. వచ్చే వరకు ఆ పని జరగకపోయింది అనుకో, వాళ్ళు అరవడం, కొట్టడం, టార్చర్ పెట్టడం అలాంటివి చేస్తారు. అప్పుడు మనం వీళ్ళని కాంటాక్ట్ అవ్వలేము, పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది, సచ్చినట్టుగా బయటికి వెళ్ళలేము. ఇంకా కొంతమంది ఓర్చుకొని
ఒక 2 సంవత్సరాలే కదా నా టైం, చేసుకుందాం. ఇప్పుడు పోయి ఇంటికాడ ఏం చేయాలి, ఇంటికి పోయినా ఇయే కష్టాలు ఉన్నాయి కదా, అప్పులు ఉన్నాయి కదా అని చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా భరించలేక అక్కడ నుంచి పారిపోయి వచ్చే వాళ్ళు ఉంటారు. ఇట్లనే మీడియాలలో, సోషల్ మీడియాలలో ఇప్పుడు ఫొటోస్ తీసిన నేను పలానా దగ్గర ఉన్నాను, ఇలా ఇరికిపోయానంటే మనోళ్ళు ఎవరో ఒకరు స్పందించడం, తీసుకురావడం జరుగుతుంది. మనం ఇక్కడ అన్నీ ఆచి తూచి అడిగేసుకొని వెళ్తేనే కరెక్ట్. నాకు తెలిసినంత వరకు వెళ్ళొద్దు అని నేను చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని అది డీటెయిల్గా మన వాళ్ళకి, మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్కి. ఇగో నేను ఈ పనికి వెళ్తున్నాను, ఈ పర్సన్ నన్ను తీసుకెళ్తున్నారు, ఇళ్ళ పని, ఇంత అమౌంట్ ఇది అని క్లియర్గా మాట్లాడుకొని వెళ్తే నాకు తెలిసి బాగుంటుంది. కొంతమంది కంగారు పడిపోయి ఆవేశపడిపోయి అబ్బో 80,000 వస్తున్నాయి, 50,000 వస్తున్నాయి, నేను వెళ్ళిపోతాను, నేను చేసేసుకుంటాను అన్నారు అనుకో, అక్కడికి వెళ్ళాక మనం అనుకునే ఏమి ఉండవు. సరే, ఇదొక పార్ట్. ఇంకోటి జనరల్గా బయట టాక్ ఏంటంటే, ఒక అమ్మాయి మన ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వేరే స్టేట్కి, వేరే కంట్రీకి వర్క్ చేయడానికి వెళ్తే, వేరే కంట్రీకి, అక్కడ ఉన్న వాళ్ళు షేక్లు, దుబాయ్ షేక్లు అందరు కూడా యూస్ చేస్తారు ఇంట్లో కొడుకు కాడికి వెళ్ళి అని చెప్పి ఒక టాక్ ఉంది. అది నిజమేనా? అదైతే నేను విన్నాను. నేను కూడా అంత పర్టికులర్గా నాకు కూడా తెలీదు. అంటే మా ఫ్రెండ్ 2 years బ్యాక్ జరిగింది అన్నాను కదా, ఆ అమ్మాయే చెప్పింది నాకు. ఇలా చేయి వేయడం, నువ్వు రాకపోతే నిన్ను అసలు ఇండియాకే పంపను, నీ పాస్పోర్ట్ చింపేస్తాను అని బెదిరిస్తారని, రాకపోతే కొడతారని. ఆ విషయం ఆడోళ్ళకి ఒక అమ్మాయే వచ్చి నా దగ్గరికి ఇట్లా మిస్బిహేవ్ చేస్తుందని అని అంటే ఆడోళ్ళు కొట్టడం వీళ్ళని, అలాంటి నేను కూడా విన్నాను. కానీ నేను ఎప్పుడు చూడలేదు. నేను వెళ్ళి ఫేస్ చేసిన నేను ఎవరి ద్వారా వెళ్ళలేదు. నేను విజిట్ చేయడానికి వెళ్ళాను, అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వెళ్ళాను. ఏదైనా మనం కూడా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని మైండ్లో ఒక చిన్న థాట్ వచ్చింది. ఎంత అవుద్ది ఏంటి అని చూసినట్టు ఉంటుంది బిజినెస్. మనం కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. ఏదైనా మనం ఎవరో చెప్పిన దాన్ని బట్టి వెళ్ళడం కన్నా మనం వెళ్ళి స్వయంగా చూస్తే ఎలా ఉంటుందా అని వెళ్ళాను అంతే. ఎలా ఉంది మరి మార్కెట్ అక్కడ? ఫుడ్ మార్కెట్ ఫుడ్కి అయితే చాలా ప్రిఫరెన్స్ ఉంది అక్కడ, నిజంగా చాలా. ఇండియా ఫుడ్కి అయితే ఎక్కడైనా ఇండియా ఫుడ్ అంటే ఇంకా అంతే. అక్కడ తమిళియన్స్ ఎక్కువ, మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను వెళ్ళినంత వరకు నేను అనుకుంటాను ఇంత దేశం దాటి వచ్చాను, ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటారా అని. అక్కడ వెళ్ళి పార్క్ కాడ కానీ ఏదైనా రోడ్ సిగ్నల్ కాడ కానీ కూర్చుంటే ఎంతమంది వచ్చి మాట్లాడతారు. మన గెటప్ వాళ్ళకి అర్థమైపోద్ది కదా, మనం ఎక్కడున్నా మన డ్రెస్సులు. అయ్యో అండి మిమ్మల్ని చూస్తే కొంచెం మా తెలుగు వాళ్ళనే ఉన్నారు. అవునండి, ఎక్కడి నుంచి అండి? మేము కాకినాడ నుంచి వచ్చినామండి, ఇక్కడే. అట్లా నాతో చాలా మంది మాట్లాడు. ఒక్కొక్కరు 12 years, 8 years, 20 years నుంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. 1 year, 2 yearsకి ఒకసారి రావడం, ఒక 1 month ఇండియాలో చిన్న వాళ్ళ పిల్లల్ని ఏమైనా పనులు ఉన్నాయో చూసుకోవడం, మళ్ళీ అక్కడ వెళ్ళిపోవడం. అట్లా హ్యాపీగా బతికే వాళ్ళు ఉన్నారు, ఇట్లా మధ్యలో వాళ్ళని వీళ్ళని నమ్ముకొని పోయి మోసపోయే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇండియాలో మోసం చేయట్లేదా మనల్ని? ఒక మాట చెప్తాను తేజ, నేను రాత్రి ఒక చిన్న వీడియో చేశాను, దేని గురించి నీకు పంపాను. అమౌంట్ ఇప్పుడు నేను పెద్ద కోటీశ్వరాలని నేను చెప్పను, అట్లా అని చెప్పి మరీ లేకోకుండా బతుకుతున్నా అని కూడా నేను చెప్పను. నాకున్నంత వరకు నాకు ఏ సపోర్ట్ లేకోకుండా ఎప్పుడో 14 years అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. 15 years బ్యాక్ 2 పిల్లలు నాకు, ఒక పాప ఒక బాబు. 15లో బాబు, 16లో పాప. నా ఏజ్కి నేను కొద్ది రోజులు ఒక పిల్లలకి 2-3 years వచ్చినప్పటికే మా ఇద్దరి మధ్యలో ఒక చిన్న గొడవలు, ఏజ్ డిఫరెంట్ వల్ల గొడవలు అన్నీ వచ్చినాయి, విడిపోయాము. ఆ పిల్లల టేక్ కేర్ అబ్బాయి తీసుకున్నాడా? తీసుకోలేదు, వదిలేశాడు. నేను తీసుకున్నాను. ఆల్రెడీ నువ్వు చిన్నదని, మళ్ళీ 2 పిల్లలు అప్పటికి. నాకు 14 years, నీకు ఎప్పుడూ చెప్పలేదు నేను. నాకు 14 years ఎప్పుడే మ్యారేజ్ అయిపోయింది. నేను చూడ్డానికి బుద్ధిగా అందంగా ఉంటుంది కదా, లవ్ మ్యారేజ్ రీసెంట్గా అయిపోయి పాపనో బాబు అనుకున్నాం కానీ ఎప్పుడు షేర్ చేసుకోలేదు. లేదు, నేను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ వేరే వాళ్ళతో షేర్ చేద్దామంటే భయం నాకు. చులకనగా చూస్తారు. అబ్బో ఈ డ్రెస్ వేసుకుంది, ఎక్కడికి వెళ్తుందో, ఏం చేసి సంపాదిస్తుందో, ఇట్లాంటి మాటలు వస్తాయి. నేను అందుకే ఎవరితో చెప్పను. నేను ఆ పిల్లల్ని తీసుకొని నాకు 19 years ఉన్నప్పుడు హైదరాబాద్లో అడుగుపెట్టాను. నేను హైదరాబాద్ అంటే ఎట్లుంటుందో కూడా తెలియని ఒక ఊరికి వచ్చాను. నేను ఊళ్ళల్లో అన్ని పనులు చేశాను. నేను వ్యవసాయానికి వెళ్ళేదాన్ని, కలుపు తీయడానికి వెళ్ళేదాన్ని, మిరప చేను ఏరడానికి వెళ్ళేదాన్ని, పత్తి ఏరడానికి వెళ్ళేదాన్ని. ఎంత ఇచ్చేవాళ్ళు అప్పట్లో నేను వెళ్ళేప్పుడు? 100 rupees, 80 rupees 1 dayకి. ఆ డబ్బులతో ఏం సరిపోయేది? పిల్లలు పెద్ద అయ్యేది. నాకు అమ్మ నాన్న సపోర్ట్ కూడా లేకుండే. వీళ్ళందరి మాటలు, పబ్లిక్లో అనే మాటలు, ఊర్లల్లో అనే మాటలు, మళ్ళీ పెళ్లి చేసుకో, ఆయన పెళ్లి చేసుకోలేదా, నువ్వు చేసుకుంటే తప్పే ఉంది, నీది చిన్న ఏజ్, నేను చేసుకుంటాను, నా సుఖం చూసుకొని చేసుకుంటాను. ఏ పాపం చేయకోకుండా వచ్చిన పిల్లలు అది. వాళ్ళని పట్టుకొని నేను హైదరాబాద్కి వచ్చాను.
కొద్ది రోజులు రోడ్ల మీద ఆర్టీసీ క్రాస్ రోడ్ల మీద నా ఫ్రెండ్స్ సపోర్ట్తో రోడ్ల మీదనే పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నేను చాలా కష్టపడ్డాను పిల్లల్ని తీసుకొని. ఉండడానికి అప్పట్లో 3,000 4,000 సింగిల్ రూము. ఎక్కడి నుంచి కట్టను, బ్యాక్ సపోర్ట్ లేదు. నాకు నెల వచ్చేటప్పటికి రెంట్ ఎక్కడి నుంచి తేను, ఫుడ్ ఖర్చును. రానైతే వచ్చాను, తర్వాత ఇళ్ళలో పని చూసుకున్నాను. వాళ్ళ ఇంట్లోనే ఉంటేప్పుడు నేను అడిగాను, మేడం ఇట్లా నాకు పిల్లలు ఉన్నారు, నాకు చిన్న గది ఇచ్చి పిల్లల్ని చూసుకుంటూ మీకు వంట చేసి పెడతాను, తక్కువనే శాలరీ అండి, 2-3 ఇళ్ళు చూసుకుంటాను. అట్లా కొద్ది రోజులు చేశాను. నా దురదృష్టమో తెలియదు కానీ మంచిగా సినిమా ఫీల్డ్లో ఒక చిన్న ఛాన్స్ వచ్చింది. అవును, అదే అడుగుదాం అనుకున్నా. చిన్న ఛాన్స్ వచ్చింది. ఆ మేడం వాళ్ళు ఇంటికి డైరెక్టర్లు కానీ వీళ్ళు వచ్చేవాళ్ళు, అయ్యో ఈ అమ్మాయి బాగుంది అని చెప్పి. నా ఫస్ట్ సీరియల్ మహాలక్ష్మి సీరియల్, అసలు వితౌట్ మేకప్, ఇప్పుడైతే గుర్తు కూడా పట్టవు. చాలా పిచ్చిదల్లా కంగారు వచ్చేసేది అన్నట్టు కెమెరా ముందు కూర్చోవాలి అంటే. ఇప్పుడంటే మాట్లాడుతున్నాను కానీ అప్పుడు కెమెరా ముందు కూర్చోవాలంటే అయ్యో ఇలా వణికిపోయేదాన్ని. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ఆ డైరెక్టర్ కూడా నాకు అంత గుర్తులేదు. ఆ సార్ అన్నారు, చాలా బాగున్నావు నువ్వు, మంచిగా ఇంప్రూవ్ అవ్వు, బాగుంటుందని. జూనియర్ ఆర్టిస్ట్లో వెళ్ళాను. ఒక 10-15 సీరియల్లల్లా బ్యాక్లో కనిపించడం అలా జరగడం వల్ల ఊర్లలో సీరియల్ అయితే వెంటనే టెలికాస్ట్ అయ్యేది 15 డేస్కి. చాలా మంది మా ఊర్లలో చూసేవాళ్ళు. మనం ఎక్కడున్నా, మనం ఏ లోతులో ఉన్నా కానీ కొన్ని కళ్ళు మనల్నే చూస్తాయి. అవునా, వెతికి మరి చాలా అలాంటి కళ్ళు, అయ్యో ఈమె సినిమాలకి వెళ్ళిందా, ఆటోమేటిక్ గా నాకే తెలియకోకుండా నేను ఇక్కడ చేసేది ఏం లేదు, కానీ ఊళ్ళో ఒక మంచి ఫేమ్ వచ్చింది. అది నాకు చాలా నచ్చింది. అరే సినిమా ఫీల్డ్ అంటే ఇంత క్రేజ్, వెళ్దాం, ఈ వేలోనే వెళ్ళాలి, సంపాదించాలి. అక్కడి నుంచి అలా సీరియల్ నుంచి చిన్నగా మూవీస్లలోకి వచ్చాను. మూవీస్లలో కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేశాను. ఒక 9-10 మూవీస్ చేశాను. క్యారెక్టర్లు బాగుండేది. ఒక 2-3 మినిట్స్ ఉన్న క్యారెక్టర్లు చాలా బాగుండేది. నాకు ఒక మూవీ నేమ్ తెలియదు కానీ దాంట్లో మొత్తం దండు పెళ్ళం బ్యాచ్, నువ్వు తాగి అది పొట్ చేస్తుంటాను, చేసి సైకో లెక్క ఉంది. నేనే కేడి నెంబర్ 1 మన శకలక శంకర్ గారు. అసలు ఎంత దారుణంగా ఉంది దాంట్లో. నీ క్యారెక్టర్ భయం వేసింది నాకు చూడంగానే. అమ్మ ఇవేనేనా కరెక్ట్ యాప్ట్ సెట్ అయినా తెలుసా, చింపిరి జుట్టు వేసుకొని. ఇప్పుడు బాలేనా అంటే నాకు నిజంగా ఆ టైంలో నేనే కేడి నెంబర్ 1 ఒకటి, అర్జున్ సురవరం మూవీ ఉంది కదా మన నిఖిల్ గారిది, దాంట్లో ప్రెస్గా వజ్ర కవచ గోవిందుల్లో కూడా మంచి మంచి చిన్న చిన్న క్యారెక్టర్లే కానీ మంచి రోల్స్ వచ్చినాయి. నా బ్యాడ్ లక్ అనుకోవాలో లేకపోతే ఏమనుకోవాలో తెలీదు, అప్పుడే మమ్మీకి కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఒక్క స్టెప్. ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద మహాసముద్రం, అది అందులో ఒక చిన్న పిల్ల కాలువలో మాత్రమే నేను అడిగేసే టైంకి నాకంటూ ఒక చిన్న చిన్న గుర్తింపు, బయటకు వెళ్తే ఓ అక్క అక్కడ పని చేసింది అనే టైంకి మమ్మీకి కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. అన్ని రోజులు నేను మమ్మీ వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్లో లేను, ఇంకా ఊరు నుంచి చెప్పకుండా వచ్చేసాను. అలా ఓకే ఎక్కడున్నా బతుకుతుంది అనే టైంకి మమ్మీకి అలా అవ్వడం. ఇక్కడే నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసినాం, సెంచారీ హాస్పిటల్, కేర్ హాస్పిటల్ అన్నిట్లో చూపించినాం. ఇంకా మమ్మీకి అలా అయ్యేటప్పటికి నేను ఇండస్ట్రీకి కొంచెం దగ్గర అయ్యే టైంకి దూరం అయిపోయాను. చనిపోయింది మమ్మీ. ఇంకా మమ్మీ చనిపోయేటప్పటికి ఊరికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇంకా అప్పటికి మా డాడీకి మా మమ్మీకి 1993లోనే బ్లడ్తో లవ్ లెటర్ రాశాడు అన్నట్టు మా డాడీ మా మమ్మీకి. లవ్ మ్యారేజ్ అన్నట్టు వాళ్ళది. డాడీ చాలా ఇదైపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళని చూసుకుంటూ కొద్ది రోజులు అలా వెళ్ళిపోయాను. మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి అంతా మారిపోయింది. ఇంకా మళ్ళీ స్టార్ట్, మళ్ళీ లైఫ్ అలా. ఫ్రాంక్ వీడియోలు. మమ్మీతో లాస్ట్ టైంలో మాట్లాడావా, అంటే హెల్త్ బాగాలేనప్పుడు? ఒక మమ్మీ ఒక 1 మంత్ అయితే కోమాలకు వెళ్తుంది అన్న దాకా అప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను, షూట్ చేస్తున్నాను. పల్లెగూటికి పండగ వచ్చిందని షియాజీ షిండే గారితో పిఏ క్యారెక్టర్ నాది, టెక్కల్లో ఉన్నాను. అప్పుడు మమ్మీ ఫోన్ చేసి తనని చూడాలనుకుంటున్నాను, ఒకసారి రమ్మను అనే టైంకి నేను జస్ట్ బస్సు దిగి ఎర్లీ మార్నింగ్ వచ్చేటప్పటికే మమ్మీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. మాట్లాడలేకపోయాను. ఒక మ్యాక్సిమం ఒక 6 months మాట్లాడలేదు అనుకుంటాను. ఇంకా లాస్ట్ మాట కూడా ఏంటో అన్నది కూడా నాకు తెలియలేకపోయింది. మన లైఫ్లో ఎంతమంది వచ్చినా పోయినా మోస్ట్ ఇంపార్టెంట్ మదర్ ఫాదర్. వాళ్ళు గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా ఇక చచ్చిపోయేదాకా ఉండేది. సో మమ్మీతో మాట్లాడాలనుకున్న మాటలు మాట్లాడలేకపోయినావు కదా, ఆ సిచ్యువేషన్ అంటే ఎట్లా ఫేస్ చేసావు అసలు? తేజ, ఇప్పుడు మనం ఏమన్నా చెప్పామనుకో, అందులో ఒక చిన్న మిస్టేక్ కూడా ఉంది నాది. అది రైటో రాంగో నాకైతే తెలీదు. నేను ఏదైనా చెప్తాను కాబట్టి చెప్తున్నాను. ఏమైందంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు.
ఏం ఆస్తులేం లేవు. ఉమ్, డివోర్స్ అయినప్పుడు అందరిలాగా అంటే కొంతమంది ఇంత కావాలి, ఇంత ఇవ్వాలి విడాకులు అయినప్పుడు, అలా కూడా నేను 1 రూపీ కూడా తీసుకోలేదు. ఉమ్, అదేమన్నా వ్యాపారమా? అవును. తాళి కట్టించుకొని డబ్బులు వసూలు చేసుకోవడానికి. నేను అలా అనుకోలేదు. పోనీ నా తలరాత ఉమ్, బాగాలేదనుకొని నేను వచ్చాను, ఏదో కష్టపడుతున్నాను. ఆ టైంలో మమ్మీకి కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్, మమ్మీది ఓ నెగిటివ్. వాళ్ళ ఓన్ సిస్టర్ని అడిగినాం కిడ్నీ ఉమ్, ట్రాన్స్లేషన్ చేస్తానికి. వాళ్ళు కొంచెం అమౌంట్ డిమాండ్ చేసిర్రు. ఓకే, వాళ్ళు కూడా పేదోళ్ళు కదా అని చెప్పేసి ఏదో మాట్లాడుకున్నారు వాళ్ళు. తర్వాత ఆమె ఇవ్వనని హ్యాండ్ ఇచ్చింది. తర్వాత నన్ను అడిగారు. నన్ను అడిగినప్పుడు నేను కొంచెం ఆలోచించాను. ఎందుకు అంటే డాక్టర్స్ కొన్ని కండిషన్స్ చెప్పారు. ఒక కిడ్నీ తీసినప్పుడు ఎక్కువ వర్క్ చేయడానికి ఉండదు, బరువులు ఎత్తకూడదు, కూల్గా తినకూడదు, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, వాటర్, ఎక్కువ కూల్ తీసుకోవద్దు, జలుబు రావద్దు, ఎక్కువ రోజులు ఫీవర్ రావద్దు, ఇలాంటి కొన్ని కండిషన్స్ చెప్పారు. కిడ్నీ నేను ఇద్దామని అనుకున్న తర్వాత ఇవన్నీ చెప్పినాక నేను కూడా అన్నాను, మమ్మీ మరి నేను నీకు ఇస్తాను, నాకు వెనక ముందు ఏం లేదు, కొంచెం మరి నాకేమన్నా ఊర్లో ఇల్లు అన్నా ఏదన్నా కొన్ని అంటే ఉన్న ఇల్లునైనా కొంచెం ఇవ్వగలరా అని అడిగాను. ఉమ్, అది నా స్వార్థం అనుకోవాలో లేకపోతే నాకు వెనకాల ఉన్న పిల్లల కోసమో కానీ అడిగాను. వాళ్ళు అప్పుడు నా మీద చాలా సీరియస్ అయ్యారు, గొడవలు అయిపోయినాయి, కొట్టుకున్నాం. ఇంకప్పుడు నేను మాట్లాడలేదు. ఇంకా అదే 6 months మాట్లాడలేదు. లాస్ట్ ఇంకా మమ్మీ 1 monthలో చనిపోద్దనంగా నాకు కాల్ వచ్చింది. నేను సంపాదించుకున్న దాంట్లో, కష్టమో ఏదో చేసి సంపాదించుకున్న దాంట్లో నా తృప్తిగా నేను ఆమెకు చూసుకోగలిగాను. హైదరాబాద్ తీసుకొచ్చాను సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు. కొంతమంది ప్రొడ్యూసర్లను, చిన్న చిన్న యాక్టర్స్ని కల్పించాను. ఉమ్, తనకి ఏమంటే ఇష్టం, ఎక్కడ ప్లేస్లో అలా వెళ్ళాము, చూసాము. అక్కడి వరకు ఓకే. కానీ ఈ కిడ్నీ కానీ ఇప్పటికీ నేను మనసులో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కదా, ఉమ్, ఫీలింగ్ వస్తుంటుంది, ఉమ్, మిస్ అయిపోయాను. ఇంత బాధలు ఇలాంటి టైంలో కంపల్సరీ ఉండాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ అమ్మని ఒకరు నా మనసులో చాలా ఉన్న బాధ ఎవరితో షేర్ చేయడానికి కొన్నిసార్లు అర్థం కాదు. అలాంటి టైంలో నేను ప్రతిదీ మా అమ్మకి చెప్పేదాన్ని. సినిమా ఫీల్డ్కి వెళ్తే ఆర్టిస్టులు ఇలా జరిగింది మమ్మీ, ఆడిషన్కి పిలిచి ఇలా అడిగారు. అప్పట్లో కమిట్మెంట్లు అవి చాలా ఇబ్బంది పెట్టేటి. అలా నేను కొన్ని అన్నీ మమ్మీతో షేర్ చేసేదాన్ని. ఇలా అంటున్నారు, నేను ఎందుకు అలా చేయాలి, నాకు అవసరమా ఈ సినిమా కాకపోతే ఇంకోటి. నేను సగం క్యారెక్టర్లో ఆడిషన్ లేకోకుండా ఎవరో వదిలేసి అప్పటికప్పుడు ఈ అమ్మాయి అయితే, ఇప్పుడు నువ్వు ఎలా కాల్ చేస్తావు, ఈ అమ్మాయి అయితే వెంటనే వస్తుంది, అలా పిలిచిన వాళ్ళే. సందీప్ కానీ వాళ్ళంతా అప్పుడు మేనేజింగ్ చేస్తున్నా, రా మేడం మీరైతే చేయగలుగుతారు, అలా చేస్తూ వచ్చిన. కానీ ఇప్పుడు మా అమ్మనైతే నిజంగా ఒక ఛాన్స్ వస్తే మాత్రం ఆ రోజు ఎందుకు అలా చేసినావు అని మాత్రం అడగాలనుకుంటాను. నేను బిడ్డనే కదా, నా తర్వాత ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక చెల్లి ఉంది. కానీ వాళ్ళని ఎవరిని అడగకోకుండా నన్నే అడిగావు. నేను ఇవ్వనంటే నన్ను కొట్టారు. అన్నీ చేసినా కానీ నా మీద ఎందుకు అంత కక్ష కట్టుకున్నారు? ఒకవేళ నేను ఇయ్యలేదు కదా, నీ కొడుకైతే ఆస్తిని మిగిలిస్తానికి ఆశపడ, మరి నీ కొడుకుని ఎందుకు అడగపోయారు? అమ్మాయి ఇక్కడ కూడా భేదం వచ్చింది వాళ్ళలో. దీనికి ఎట్లాగో హస్బెండ్ లేడు, ఆ పిల్లలు ఉంటే ఇంకా వాళ్ళ మనసులో ఏముందో తెలియదు కదా. ఏదేమైనా నా లైఫ్లో పడ్డ బాధలన్నింటికల్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అమ్మ అనేది ఒకటి ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఎంత బాధ వస్తే ఏ ఫ్రెండ్స్కి చెప్పినా ఈరోజు వింటారు మంచిగానే, రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో వెంటనే మన దీనికి ఎవరు లేరే, సపోర్ట్ ఎవరున్నారు, దీన్ని గట్టిగా మాట్లాడితే అమ్మ నాన్న ఉన్నారా, లేరు. ఏమన్నా హస్బెండ్ ఉన్నాడా, లేడు. అట్లాంటి అందుకే నేను ఎవ్వరికి కూడా చెప్పను, వద్దు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇంత మంచి టాలెంటెడ్ యాక్టర్వి, మంచిగా డాన్స్ చేస్తావు, ఎప్పటి నుంచో ఉన్నావు కదా ఇండస్ట్రీలో. సో కమిట్మెంట్ వల్లనే చాలామంది అమ్మాయిలు ఆగిపోతున్నారా? 100%. కొంతమందికి నాకులా ఉండే వాళ్ళకి చెప్తాను, ఈగో ఎక్కువ ఉంటుంది కొంచెం. నాకు తినకోకుండానన్నా ఉంటానేమో. నువ్వు పళ్ళెం నిండా ఫుడ్ పెట్టి, నేను మస్తు ఆకలి మీద ఉన్నా, ఫుడ్ పెట్టి మీద వచ్చి చేస్తానంటే ఒప్పుకోను నేను. అదే ఎంగిల్ చోయతో తీసి లాగి ఒకటి ఇయ్యగలిగే అంత సత్తా ఉంది నాకు. అట్లా చాలామంది అమ్మాయిలు ఈగోని వీడి దగ్గరికి నేను వెళ్ళడం ఎందుకు, వీడి కమిట్మెంట్లు ఇవ్వడం ఎందుకు, నాకు టాలెంట్ ఉంటే నాకేదో ఒక ఛాన్స్ రాకపోద్దా. కొంతమందికి గోల్ ఉంటుంది తేజ, నాకు ఉంటుంది పెద్ద స్క్రీన్ మీద నన్ను ఒక 5 నిమిషాలు నేను చూసుకోవాలి,
నా యాక్టింగ్ ఎట్లుందో మనకి మనం చూసుకుంటే వచ్చే థ్రిల్ చాలా బాగుంటుంది. అలాంటి థ్రిల్ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటాం మేము, సినిమా అంటే బయట వింటుంటాం, అట్లేముండదు, టాలెంట్ అంటే వెంటనే ఇచ్చేస్తారు అని అంటాం. అక్కడికి వెళ్తే ఏం ఉండవు, ఆడిషన్ అంటారు. నా దగ్గరికే వచ్చి చెప్తాను ఆడిషన్ అంటారు. వెళ్ళి ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుంటారు. అయ్యో ఒక 2-3 డేస్ తర్వాత ఫోన్ చేస్తారు, మీరు సెలెక్ట్ అయ్యారండి, ఏమనుకోనంటే చిన్న పార్టీ ఉంది వస్తారా అని అంటారు. సర్లే పార్టీనే అంట కదా, అసలు ఏంటో చూద్దాము అని. అక్కడికి వెళ్ళాక డ్రింక్ ఏమైనా చేస్తారా, లేదండి మేమేం చేయను. ఓకే, ఫుడ్ తిన్నామా, ఇంకేమన్నా సరదాగా అలా ఉందా, అక్కడ స్టార్ట్ అవుద్ది అన్నట్టు. ఇంకా లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయామనుకో, అయ్యో డైరెక్టర్ గారు మిమ్మల్ని వద్దన్నారండి. అలా ఇంకా కొంతమంది ఏంటంటే పోనీలే ఇక అన్నీ అయిపోయినాయి కదా ఏదో బతకాలి అని ఈగోలు చంపుకొని చస్తూ బతుకుతూ బతికే వాళ్ళు కూడా ఉంటారు. నాకంత వద్దు నాయన, అలాంటి వద్దు, ఇది అదని చెప్పుకోవడం వద్దు. ఇప్పుడు ఒకప్పుడు అది ఒక 15 years బ్యాక్ స్టోరీ ఇది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చిందమ్మా, తీసామా రీల్స్ చేసామా ఫేమస్ అయిపోయామా. అమ్మాయిలు ఫేమస్ అవ్వాలంటే చాలా తక్కువ టైం, నేను చూస్తున్నంత వరకు అందం అవసరం లేదు, సామాన్లు బాగుంటుంది. రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా నీకు చూపిస్తాను. ఒక చిన్న వీడియో చేశాను శారీలో, ఆ రోజు దుబాయ్ లో ఉన్నప్పుడు ఒక చిన్న వీడియో. ఈ సాంగ్ వింటే లవ్ గురించి, మన లవ్ చేసిన వాళ్ళ పక్కనే ఉంటే మనం వినే సాంగ్స్ చాలా బాగుంటాయి, అర్థాలు తెలుస్తాయి అని. అందులో జస్ట్ కొంచెం ఇలా ఉంది ఆ వీడియో, చూడు నువ్వు. కింద ఒకడు పెట్టిండు, ఆంటీ లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలి అని. ప్రతి ఒక్కడు ఏంటి నేను ఆంటీనా ఏంటి, 30 ఏళ్ళకే ఆంటీలు అయిపోతారా, పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారంటే ఆంటీలు. మరి అబ్బాయిలకి పెళ్ళయి ఏమో పెద్ద పెద్ద పిల్లలు ఉన్న అంకులు అనకూడదు, వాళ్ళని సార్ అని అనాలి. ఏంటి మాకు ఏంటి బాధ, సామాన్లు బాగుండాలి. నిజంగా నువ్వు ఆంటీ కదా చిచ్చి, మరి అప్పుడు ఆంటీతో ప్రాంక్ నడుమ ఆంటీ. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేశాను, మేడం ఈ ఫ్రాంక్ వీడియోకి ఎంత తీసుకుంటాను, 3000. ఎక్కడ కూడా నేను వల్గర్ గా చేయలేదు. నువ్వు నా వీడియోస్ మొత్తం అన్ని ఒక దగ్గర ఒక 10-15 ఛానల్స్లలో చేశాను నేను ఫ్రాంక్ వీడియోలు. ఎందులో కూడా ఈ మరీ ఇలా చూపించడాలు అలా చేయలేదు. శారీలో ఉండేటి, డ్రెస్ లో ఉండేటి, జీన్స్ లో ఉండేటి, చాలా బాగుండేది. కంటెంట్ కూడా బాగుండేది. ఈ చేతులు వేసుకోవడాలు, కొన్ని ఇలా నడుములు జరప, అట్లాంటి ఏం చేయలేదు. కానీ వాళ్ళు నన్ను అడిగేవాళ్ళు, మేడం అమౌంట్ ఒక 3000 తీసుకుంటున్నారు కదా ఒక 10 minutes వీడియోకి, నేను కింద ఆంటీ అని క్యాప్షన్ రాసుకుంటాను. మరి అట్లయితేనే చూస్తారు, మరి ఏం లేవంటే చూడరు కదా. ఇవాళ రేపు జనాలకి చూడాలంటే మసాలా కావాలి, మనం ఆ మసాలా చూపించాం. ఏదో ఆ తమ్నేల్ అన్న అలా పెడతామని అంటే నా పర్మిషన్తో పెట్టారు, అంతేగాని రీసెంట్గా నేను యాపిల్స్ తీసుకుంటానికి ఆయన దగ్గర ఆయనకు ఒక 60 ఏళ్ళు ఉంటాయి, 50-60 సంవత్సరాలు ఉంటాయి. నేను మంచిగా ఏమండి అనే అన్నాను, అండి యాపిల్స్ ఎలా ఇస్తున్నారు, 50కి 6 ఆంటీ అని అన్నాడు. నువ్వు చెప్పు, నేను ఆయనకు ఆంటీనా? మీకు దండం పెడతాను, దయచేసి ఆంటీ అనే పదాన్ని మానేయండి. ఇప్పుడు మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్ అనుకో, వాళ్ళంటే ఏం కాదు, వాళ్ళ ఏజ్కి మనం ఆంటీలమే. మరి నీలాంటి వాళ్ళు కూడా ఆంటీ అంటే ఇంకేం చెప్తాం మేము. నేను స్టిల్ 22. ఏంటి 40 years ముందు కూడా అక్కడనే ఆగిపోయింది. జస్ట్ 22. నేను దగ్గర మన ఇద్దరం కలిసి ఆల్రెడీ ఒక 4 years, 5 years, 7 years. నీ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రాంక్ లో ఉన్నప్పుడు 7 years. అప్పటి నుంచి నీ ఏజ్ అక్కడనే అయిపోయింది. అమూల్ బేబీ నేను కాదు. అమ్మాయిలకు ఆంటీ అంటే ఎందుకు నచ్చదు అసలు? అయ్యో, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా తేజ, ఏజ్ని బట్టి పిలవండి. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు మేమనుకో అక్క చెల్లి అనుకుంటాం, లేదా వదిన మరదలు అయితే అలా పిలుచుకుంటాం. లేదు చిన్నపిల్లలు అనుకో, మాకంటే ఒక 10 years 15 years చిన్నోళ్ళు అనుకో ఆంటీ అంటారు, కొంతమంది అక్క అంటారు. మరి నీ ఎత్తున్న వాళ్ళు, ఏజ్ అక్కడ ఆగిపోయిన వాళ్ళు కూడా ఆంటీ అంటే ఏం చెప్తాను చెప్పు? మమ్మల్ని ఇంకా ఛీ అని మాకు మేమే ఇంత మంచిగా ఉన్నా కానీ ఆంటీలమా అని అనిపిస్తుంది. అంటే లైన్ ఇస్తే ఓకేనా మరి? ఎవరికి ఆంటీ అనకుండా ఎందుకు లైన్ వేయాలి? నీకు ఇంకేం పనులు లేవా? అవే పనులు మాకు ఇంకేముంటాయి. అంటే మీకు అయ్యే పనులు ఉంటాయి అని ఆడవాళ్ళకి అందరికి అయ్యే పనులు ఉండవు కదా. లైన్ వేస్తా అన్నావు కదా, సరే దీని మీద ఒక చిన్న మాట చెప్తాను తేజ. ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేయి, ఓకేనా? నేను నిన్ను ఒక అమ్మాయి తలుచుకుంటే
వాడిని చాలా డీప్లోకైనా తీసుకెళ్ళగలుగుతుంది. ఒకవేళ అదే అమ్మాయి ఏం ఏజ్ కానీ ఏం చూడకుండా ఒక పర్సన్ని ఇష్టపడ్డదనుకో, ఆ లవ్ బాండింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ మనసులో ఒక టార్గెట్ పెట్టుకున్నాను, వీడు ఇంతగానో అంటారు గెలుకుతున్నాడు కదా, వీడికి ఎంత ఉంది ఫస్ట్ వెనక అని ఒక మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. నిన్ను చాలా డెప్త్లోకి తీసుకెళ్తాను, ఉన్న అన్ని సగం లాక్కుంటాను, తర్వాత వదిలేస్తాను. ఏంటి అప్పుడు వెళ్ళి ఇన్స్టాలలో పలానా వాళ్ళు నన్ను ఇలా మోసం చేసిర్రు, లేకపోతేనేమో ట్రూ లవ్ లేదు, ఇదేనా ప్రేమ? అది దానికి లవ్ అంటారా? అసలు నీ విషయంలో లవ్ అంటే ఏంది చెప్పు ఒక విషయం. నా విషయంలో లవ్ అంటే, మనం ఒక తప్పుడు పని ఏదైనా చేస్తున్నాం, చేసే వేలో తప్పు ఉందనుకో చెప్పాలి. అది మనసులో దాచుకొని ఇప్పుడు చెప్పాలా, పోతే పోయిందిలే, అది దానికి దెబ్బ తగిలినాక చెప్తాను అని మైండ్ సెట్లు కొన్ని ఉంటాయి. అలా కాదు, వినకపోతే లాగిపెట్టి ఒకటి పీకి నువ్వు వెళ్ళే పని తప్పు, అలా వెళ్ళకు, ఈ వేలో వెళ్ళు, ఇది బాగుంటుంది అని మనకు ఒక బ్యాక్ సపోర్టు. ఎవరైనా మన మీదికి సడన్గా వచ్చి ఎంట్రీ ఇచ్చి ఏదన్నా గొడవలు అవుతుండే, అరే దీన్ని టచ్ చేయాలంటే వెనకాల వాళ్ళ ఉన్నాడు అనే సపోర్టు. మనకి జ్వరం వచ్చినా ఏదైనా కానీ మనకంటూ ఒక బ్యాక్ బోన్ లాగా ఉండాలి. అంతేగాని లవ్ పేరు చెప్పి అన్నీ మంచిగా అయిపోయినాక, ఇగో నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు కొంచెం ప్రాబ్లం అయింది, ఈ ఇష్యూ వచ్చింది, అయితే మరి నేనేం చేయను? అది లవ్ కాదు. అలా నాకు చాలా విన్నాను, ఫేస్ చేశాను. ఇంక అందుకే లవ్లో ట్రూ లవ్ అనేది రాధాకృష్ణులే. మన మనుషులల్లా మాత్రం ట్రూ లవ్ అనేది చాలా 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 తక్కువ. అంటే ఇప్పుడు ఈ పార్క్లో పొండి తిరిగేటోళ్ళు, బైక్ మీద తిరిగేటోళ్ళు, 24 hours చాటింగ్ చేసుకునేటోళ్ళు, ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు హ్యాక్ చేసుకునేది, వెంబడిని ఆన్లైన్లోకి వెళ్ళి ఆఫ్లైన్ వెళ్ళిపోమంటే ఆఫ్లైన్ వెళ్ళిపోయేది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ టైంకి ఆన్ చేయమంటే చేసేది, వీళ్ళంతా లవర్స్ కాదు, లవ్ లేదంటావా? ఇప్పుడు నువ్వే అన్నావు కదా, నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. లవ్ అంటే ఏంటి? నమ్మకం. ఆ నమ్మకం లేకనే నువ్వు ఈ టైంలో నెట్ ఆఫ్ చేయి, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టు, ఈ 7ంటికే ఫోన్ ఆన్ చేయి, 9ంటికి ఫోన్ ఆన్ చేయి, ఫస్ట్ కాల్ నాకే రావాలి, లాస్ట్ సీన్ ఈ టైంకి చూపిస్తుంది, ఇదంతా నువ్వు హ్యాక్ చేసుకున్నప్పుడే అర్థమైంది కదా. నువ్వు హ్యాక్ ఎందుకు చేసుకున్నావు అసలు ఫోను? అంటే అమ్మాయి మీద నమ్మకం ఉన్న పక్కల మీద నమ్మకం లేదు, ఏదో రకంగా గెలుకుతుంటారు కదా, అమ్మాయిలు మైండ్ చెడగొడతారు కదా, అప్పుడు అమ్మాయిలు స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి కదా. అంటే అబ్బాయిలు అంత ట్రూగా ఉంటారా? చాలా ట్రూగా ఉంటాం మేము బాయ్స్. ఏమనుకుంటున్నాం, మీరు లవ్ చేసే దెబ్బలు తినడానికైనా రెడీ, కొట్టడానికైనా రెడీ. అయ్యో, అమ్మాయిలు ఏముంది చెప్పు, ఒక మంచి ఆఫీస్లో మంచి ఆపర్చునిటీ ఇస్తానగానే జంపు, ఒక సినిమాలో మంచి అవకాశం ఇస్తానగానే జంపు, నీ లైఫ్లో వాడితో తిరిగితే ఏమొస్తుంది, నీకు ఛాయలు కూడా దిక్కు ఉండదు, నాతో రా లైఫ్ ఇస్తా ఇది ఇస్తానని జంపు. అబ్బాయిల గురించి నేను స్టార్ట్ చేయనా? ఇంకా 2 ఉన్నాయి. లైఫ్లో సెట్ అవ్వాలి, మంచి ఉన్నోని పెళ్లి చేసుకోవాలి, పక్కనోడు బక్రా కానీ, ఆడ అంకుల్ కానీ ముసలోడు కానీ, వాళ్ళకి డబ్బులు ఉన్నాయా చాలు అని ఇట్లా ఉన్నారు కొంతమంది అమ్మాయిలు. కొంతమంది ఓకే, అబ్బాయిలలో కొంతమంది గురించి. అబ్బాయిలు 99% ట్రూగానే ఉంటారు. ఆ ట్రూ గురించే చెప్తాను, ఆ ఘనకార్యాలే చెప్తాను. బాయ్స్ 99% ట్రూ లవర్స్. లవ్ చేస్తే ఏమైనా ఇచ్చేస్తారు. ఏమిస్తారు? ఏదైనా జీవితం ఇచ్చేస్తారు. ఏం జీవితం? అబ్బాయిలు తలుచుకుంటే డబ్బులు సంపాదించగలరు, బండ్లు సంపాదించగలరు, బిల్డింగ్లు సంపాదించగలరు. మీరు ఓ అంకుల్ గడ దొరికితే ఆడ సంపాదించి పెట్టుకున్న దానికి ఉరుకుతారు. అయ్యో సరే, ఇది కూడా ఒక పాయింట్. నువ్వు మాట్లాడటం నిజంగా 100%లో 90% కరెక్ట్ కాదు అని నేను చెప్పను. ఆడవాళ్ళంత పత్తితులని చెప్పట్లేదు, మగవాళ్ళంత ఇదే అని చెప్పట్లేదు నేను. ఇప్పుడు మీ దాంట్లోకి అంటే మీ అబ్బాయిలు, కొంతమంది అబ్బాయిల విషయానికి వస్తాను. మనం ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడ్డదంటే దాని కళ్ళు మొత్తం అటే ఉంటాయి. దాని కళ్ళు మొత్తం ఆయన ఏం చేస్తున్నాడు, ఒకవేళ కొంచెం అందగాడయింది అనుకో, ఇప్పుడున్న ఇప్పుడున్న జనరేషన్లో వాడు ఎక్కడికన్నా వెళ్ళిండు అనుకో, సపోజ్ ఎవరికన్నా కనెక్ట్ అవుతాడా? అమ్మాయిలు అసలు అందం చూసి లవ్ చేస్తున్నారా? నేను చెప్తాను. ఐఫోన్ ఉందా, స్పోర్ట్స్ బైక్ ఉందా, కార్ ఉందా, నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడా, ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాడు, ఇదే చూస్తున్నారు కానీ అందం చూస్తున్నారా అమ్మాయి? ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నాను, నా లైఫ్ లో జరిగిందే చెప్తాను కదా. నేను నాతోటి ట్రావెల్ చేస్తాను వచ్చి, నేనున్న ప్రాబ్లం నుంచి ఇంకా నన్ను గట్టి ఎక్కియకోకుండా స్లోగా నా వెనకాలనే గోతులు తోవి నా పక్కనున్న ఫ్రెండ్ లవ్ చేసి నేను లేనప్పుడు దాంతో సరసాలు వేసుకుంటే అది కరెక్ట్? అబ్బాయిలు అది కరెక్టా? అంటే మేమైతేనేమో మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినావు ఏంటి అని అడగకూడదు, కానీ మీరు మాత్రం 24 గంటలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతుంది,
ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఈ టైంకి నెట్ ఆఫ్ చేయి, ఈ టైంకి ఆన్ చెయ్యి అంటే మేము వినాలి. పిచ్చోళ్ళం మేము. అబ్బాయిలు ఏం చేస్తారబ్బా, మహా అయితే బాధలు తట్టుకోవడానికి మందు అవుతారు, లేదా ఇంకా కొత్తగా ఇంకేమైనా సృష్టించడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి మందు అవుతారు. ఇప్పుడు మంద అవుతారంటే అర్థమైంది. లవర్స్ ఇద్దరు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూర్చొని ఫ్రెండ్లీగా ఉంటారు. కొంతమంది కపుల్స్ కానీ లవర్స్ కానీ అందరు చెప్తున్నాను, ఇద్దరు కూర్చుంటారు, మా సరదాగా తలనొస్తుందో లేదా చిల్ అవుదామో అనుకుంటారు. ఇవాళ రేపు అంత అమ్మాయిలలో మాత్రం అంత పవిత్రమైన వాళ్ళు ఎవరు లేరమ్మా. తాకోకుంటున్నాం, కూర్చున్నాం, తాగినాం, సరదాగా ఫొటోస్ తీసుకుంటాం. మనకు ఆ దిక్కుమాలిన ఇది ఉంది కదా, సెల్ఫీ కావాలి కదా. ఈరోజు మేము మందు అవుతున్నాం ఫ్రెండ్స్ మేము ఈరోజు బాత్రూంలో ఈత కొడుతున్నాం ఫ్రెండ్స్. ఆ అలవాట్లు ఉంటాయి కొంతమందికి. అవి వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరి నమ్మకం ఉన్నది ఆ రోజు కాబట్టి వీడియోలు తీసుకుంటాం, ఫొటోస్ తీసుకుంటాం. ఇది విడిపోయిన తర్వాత, నేను ఇది తిడుతూ మాత్రం చెప్పట్లేదు, వాళ్ళిద్దరు విడిపోవాల్సిన సమయం వచ్చింది అనుకుందాం, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. నేను అమ్మాయికి సపోర్ట్ రావట్లే, అబ్బాయికి సపోర్ట్ రావట్లే, ఎవరి లైఫ్ వాళ్ళది. విడిపోయే టైంకి నాకు తెలియక అడుగుతానబ్బా, ఏంటి ఈ పర్సనల్ కూడా ఎందుకు తేవాలి? ఇప్పుడు అమ్మాయి అయితేనేమో అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తుంది, రేపు మన ఇద్దరం కలిసి ఉన్నాయా, నన్ను మోసం చేశాను, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను బలవంతంగా రేప్ చేసేసాడు అని. అయ్యో, రేప్ చేయడానికి నీ చేతులు కాళ్ళు ఏమైనా కట్టేసినాయా? ఎవడు తాగమన్నాడు? నమ్మకం ఉండే తాగావు. లేదా అబ్బాయిలు వెళ్తారు, ఇది పెద్ద పచ్చి బోరం బోకరా, నాతో చూడు ఎన్ని తిరిగిందని ఫ్రెండ్స్కి షేర్ చేస్తుంటారు వీడియోస్. కొంచెం అన్నా ఉండాలి కదా. అంటే మనం ఇష్టపడ్డ అమ్మాయి మనం వదిలేసి వెళ్ళిపోతుంటే ఇంకొక దగ్గర కూడా లైఫ్ ఉండదు అనేది మనది ముందు జాగ్రత్త. ఎందుకు ఇప్పుడు ఇది నా చెయ్యి, ఇది నా లవర్ చెయ్యి, ఇలా ఇద్దరం కొడితేనే కదా తప్పిల్లో సౌండ్ వస్తుంది. నేను ఒక్కదాన్ని కొడితే ఏమన్నా సౌండ్ వచ్చిందా? ఒక సపోర్ట్ ఉంది కదా, ఒక సపోర్ట్ ఉన్నది కదా. అది మనం ఇద్దరం కలిస్తేనే ఒకటి. మన ఇద్దరం వద్దు అనుకుంటే ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవాలి. కానీ నీ పర్సనల్ నా కాడ ఉన్నాయి, నా పర్సనల్ నీ ఏమొచ్చింది? పోనీ ఒక పని చేద్దాం, షేర్ చేసినావు, నీ పక్కనోడికే షేర్ చేసినావు, ఏమొచ్చింది? వాడేమన్నా వచ్చి తూడ్చిండా? ఏం చేయడు. 10 రోజులు మాట్లాడుకుంటాడు, 11వ రోజు లైట్ తీసుకుంటాడు, ఆడు గెలకడానికి ట్రై చేస్తాడు, అంతేనా? ఇప్పుడు వాళ్ళు వచ్చేమన్నా నువ్వు బాధలో ఉన్నావంటే ఒక రోజు మందు తెప్పించిండు, నెక్స్ట్ డే ఫుడ్ పెట్టించిండు, తర్వాత నీ దగ్గర ఉన్నాయా లేవా అని చూసుకుంటాడు, నిన్ను స్లోగా కట్ చేస్తాడు. కానీ నీ పర్సనల్ అంతా ఆడికి చెప్పేసినావు కదా, నీ వీక్నెస్ అంతా అవతలోడికి చెప్పినావు కదా. తర్వాత వాడు నిన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేస్తే ఏం చెప్తావు? మనం చేసే మిస్టేక్ ఇదే. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫస్ట్ మనం చేసే మిస్టేక్ ఇదే. మనం సంతోషంగా ఉన్నాం అనుకో, ఫోన్ చేసిండు అనుకో ఫ్రెండ్, ఉండరా నేను మస్తు బిజీగా ఉన్నా. అమ్మాయి అనుకో, మా వాడితో బిజీగా ఉన్నా, ఉండు చిల్ అవ్వడానికి వచ్చినావు అని చెప్తాం. అప్పుడు బాగానే ఉన్నది. విడిపోయిన తర్వాత నీ పర్సనల్స్ అన్ని ఎందుకు చెప్పాలి వాడికి? అంటే బాధ తగ్గుతుందేమో అని. తగ్గుతుందా? ఇంకా పెంచుతారు ప్రతిసారి. ఇప్పుడు ఈరోజు చెప్పినావు, ఆ రోజుతో అది అయిపోయింది. ఒక 10 మందిలో నువ్వు ఒక ఫంక్షన్కో లేకపోతే ఒక బర్త్డే పార్టీకో దేనికో వెళ్ళినావు, వాడు ఏం చేస్తాడు నీ ముందు, అరే ఈడు అది ఇట్లా నా దగ్గర మస్తు ఉన్నాయి వీళ్ళవి, మస్తు ముచ్చట్లా, వేస్ట్ గాడు, అది పెద్ద వేస్ట్ది. వెంటనే వాళ్ళు డిసైడ్ చేసేస్తారు మన క్యారెక్టర్ వేస్ట్. అవసరమా మరి షేర్ చేసుకోవడం? అమ్మాయి అయినా అబ్బాయి అయినా కలిసి ఉండడానికి ట్రై చేయాలి. లేదు అనుకుంటే సపరేట్ అయిపోవాలి, అంతేగాని వీడిలా అదలా అవసరం ఏమన్నా అంటే నీకు అవసరం ఉన్న రోజులు అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అప్పుడు చాలామంది నేను చెప్తాను, మనతో ఉన్నన్ని రోజులు బాగానే ఉంటారు, అప్పుడు అమ్మాయి వజ్రంలా కనిపిస్తుంది. ఆ అమ్మాయితోటి ఎప్పుడైతే డిస్కషన్స్ వచ్చి బ్రేక్ అవ్వడం స్టార్ట్ అయిద్దో అప్పుడు అది వెంటనే మారుతుంది, ఎలా కనిపిస్తుంది. చాలామంది అబ్బాయిలలో ఇంతకుముందు నేను ఇన్స్టా లైవ్ పెట్టేదాన్ని కదా, ఒక 90% అబ్బాయిలు చాలామంది తేజ, నేను ఈ లైవ్లో కన్నా ఇప్పటిదాకా చాలామంది ఎవరైనా అక్క అని కానీ వదిన అని కానీ నిన్ను చూస్తే నా ఓన్ సిస్టర్ అని, నాకు ఇప్పటికీ ఇన్స్టాలో ప్రతి పండగకి నేను రిప్లైలు ఇయ్యను కూడా, కొంతమందికి ఇయ్యలేను. అలాంటి వాళ్ళు కూడా అక్క ఇది అనే సంబోధిస్తారు. ఎందుకు అంటే నేను మాట్లాడే మాట పద్ధతి అలానే ఉంటుంది. కొంతమంది లైవ్లోకి వస్తే కామెంట్స్ వస్తాయి, కింద ట్రోల్స్ అవుతుంటాయి కదా కామెంట్స్. కానీ నాకు ఎప్పుడు ఇన్నిసార్లు లైవ్ పెట్టినా ఎక్కడ కూడా కామెంట్ బ్యాడ్గా రాలేదు. ఎందుకు? నేను మాట్లాడే మాట, మనం మాట్లాడేదాన్ని బట్టే అలా ఉంటుంది. ఇక అందులో కొంతమంది నన్ను అడిగారు, అక్క నన్ను అమ్మాయి మాత్రం బాగా ఒక 2-3 years నుంచి సీరియస్గా లవ్ చేసుకున్నాం, తర్వాత ఇలా వేరే వానితోటి వెళ్ళిపోయింది.
హైదరాబాద్ రాగానే మారిపోయింది. నేను ఇక్కడే ఆ అమ్మాయిని జాబ్ చేస్తుంది కదా అని నమ్మాను, డబ్బులు పంపాను. అలా కొంతమంది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినాక మైండ్ సెట్ మనం మనుషులం అబ్బా. ఈ రోజు మనం ఇక్కడ ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, నెక్స్ట్ డే నేను ఆడ పక్కకి వెళ్ళినంటే నేను నీ మీదనే ఏదో చెప్పొచ్చు కదా. తేజగాడా వాడు నన్ను ఇంటర్వ్యూ పిలిచి తిక్క తిక్క చేసి నన్ను చెప్పలేనా? నేను అమ్మాయిని, నేను చెప్తే నమ్ముతారు తొందరగా, నువ్వు చెప్తే టైం పడుతుంది. అదే అమ్మాయిలు ఏది చెప్తే అది చెప్తే నమ్ముతారు అని చెప్పేసి అబ్బాయిలకు సగం కేసులు బుక్ చేసి లోపల వేయించేస్తావు అబ్బా. అక్కడే మీ రాజ్యం ఈ మధ్య ట్రెండ్ లో ఉన్న డ్రమ్లలో వేస్తున్నారు, బాత్రూమ్ లో వేసి చంపుతున్నారు. అయ్యో పాప, మీరైతే ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి వండట్లేదు అసలు కదా, వండట్లేదా? అయి మన మైండ్ సెట్, మనుషులం, అమ్మాయా అబ్బాయా కాదు, మైండ్ కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ట్రూగా లవ్లో కొన్ని ఇయర్స్ ఉన్నప్పుడు 3 years 4 years 5 years 10 years ఉన్నోళ్ళు ఉన్నారుగా, సటన్ టైంలో వాళ్ళ మైండ్ సెట్ మొత్తం చేంజ్ అయిపోతే అసలు పట్టించుకున్నట్టుగా వీళ్ళు ఎవరు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఎందుకు అట్లా? ఇప్పుడు లవ్ చేసినన్ని రోజులు నువ్వు ఏం చేసినా కరెక్ట్గానే అనిపిస్తుంది. బేబీ ఈరోజు పబ్కి వెళ్దామా? ఓకే. బేబీ ఈరోజు సినిమాకి వెళ్దామా? షాపింగ్ చేపిస్తావా? బయటికి వెళ్దామా? ఇక్కడికి వెళ్దామా? అక్కడికి వెళ్దామా? అన్ని రోజులు బాగానే ఉంటుంది, అండర్స్టాండింగ్ బాగానే ఉంటాయి. పోతా ఉంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, ఇప్పుడు ఆ రోజున అబ్బాయికి ఒక 1 lakh అనుకో శాలరీ, అక్కడ వరకు ఇంత లిమిట్ అని ఒక లైన్ ఉంటుంది. ఇంత సేవ్ చేసుకోవాలి, ఇంత ఫ్యామిలీకి పంపుకోవాలి, ఇంత నాకంటూ పెట్టుకోవాలి అనే ఒకటి ఉంటుంది. ఈ అమ్మాయి మైండ్ సెట్ అదేంటి, ఆ రోజు నేను అడగగానే ఐస్ క్రీమ్ కొనిచ్చు, ఈరోజు అడిగితే కొనియట్లేదు ఎందుకు, రేపు అంటున్నావు ఎందుకు? అక్కడ ఒక చిన్న ఈ బుర్ర చిన్నది అన్నట్టు అమ్మాయిలకు కొంచెం వెంటనే లైట్ వస్తుంది అన్నట్టు, అంటే ఎవరినో చూసుకున్నాడు స్టార్ట్ అయింది ఇంకేమకి. సినిమాకి వెళ్దాం అనుకుంటారు, ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో అంత దరిద్రం బాగాలేక లేట్ అయింది. ఆ బేబీ ఈ లోపు నువ్వు వెళ్ళు, నేను వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు అనుకో, అంటే ఏదో ఆ రోజు ఐస్ క్రీమ్, ఈరోజు సినిమా, ఇంకా స్టార్ట్ అయిపోద్ది. అమ్మాయి ఊహించేసుకుంటుంటుంది, అంటే నా మీద మోసు తీరిపోయిందా, లేకపోతే నాకు ఏదన్నా నాకన్నా బెటర్ అమ్మాయి దొరికిందా. ఆ అమ్మాయి ఇవన్నీ అర్థం చేసుకోదు. ఇంట్లో ఫ్యామిలీ ఖర్చులు పెరగవచ్చు, లేదా ఇంకో ఏదో అయి ఉండొచ్చు. ఆ రోజు షాపింగ్కి 5,000 ఖర్చు పెట్టినావు, ఇవాళ 2,000 పెట్టినావు. డబ్బబ్బా, ప్రేమ అనేది పక్కకు పెట్టి ఇప్పటి నుంచి ప్రేమ అనేది చెప్పడం మానేసి పైసలు ఉన్నాయా లేవా, పైసలు ఉంటే లవ్ చేయి, లేకపోతే మూసుకొని పెళ్ళి చేసుకున్న అమ్మాయిని ఉన్న దాంట్లోనే ఇంతే ఉంది. నాకు ఒకేసారి అబ్బాయిలు చేసే తప్పు పని ఇదే. అమ్మాయిని ఏదో తన మనసులో బాగా ఒక రేంజ్లో చూయించుకోవడానికి ఫస్ట్లో దుబారా ఖర్చు అంతా పెడతాడు, ఆడ అప్పు తెచ్చి పెడతాడు. ఫాల్తుగాడు చేసేట ఫస్ట్ తప్పు ఇదే. పక్కన అరే మా పోలితో పోతున్నారా, వాళ్ళ దగ్గర 500 ఉన్నాయి అనుకో, అదే 500 ఉన్నాయని అప్పుడే చెప్పాలి. 500 ఉన్నాయి, ఇగో మనం ఇంతవరకు ఖర్చు పెట్టుకుందాం, నా బడ్జెట్ ఇంత అని ఫస్టే చెప్తే ఆ అమ్మాయికి కూడా ఒక ఓకే మా డిసైడ్ చేసుకుంటుంది. రెండోది ఏంటంటే ఓకే తను నిజంగా నాకు నిజం చెప్పిండు అని ఒకటి ఉంటుంది. అండ్ నువ్వేం చేస్తావంటే, అరే మా పోరుతో బయటకు వెళ్తున్నారా, అర్జెంటుగా మాత్రం నాకు 3,000 వేయరా అని అంటావు. ఆడు దరిద్రం మాలేక వాడు వేస్తాడు. 3,500 పెట్టి నువ్వు దుబారా ఖర్చు పెట్టి కొద్ది రోజులు ట్రావెల్ అయినాక నీ దగ్గర 500 ఉంటాయి ఎప్పుడు. ఆ 500 వచ్చి నా దగ్గర ఇవాళ 500 ఏమన్నాయి అంటే నువ్వు ఫస్ట్ లో మొత్తం పీచ్లోకి తీసుకెళ్ళి నువ్వు డౌన్ దిగమంటే దిగిద్దా? అప్పుడు తప్పే పోది. అది లవ్వా వ్యాపారమా? అది నువ్వు ఇంకొకసారి లవ్ టాపిక్ ఎక్కడ ఎత్తక. నా దగ్గర అయితే లవ్ కానీ ట్రూ ఫ్రెండ్షిప్ కానీ లేదు. ఫ్రెండ్షిప్ లో ఉంటది కొంచెం లిమిట్ వరకే ఉంటుంది. ఫ్రెండ్షిప్ చేస్తున్నాం కదా అని వాళ్ళకి కండిషన్స్ మనం పెట్టకూడదు. నువ్వు నాతో ఫ్రెండ్ కదా, వాంతో ఎందుకు బయటికి వెళ్ళావు, అది ఫ్రెండ్షిప్ కాదు. వెళ్ళని, వాడు కూడా ఫ్రెండే కదా అని ఆలోచించు, అప్పుడు ఏ గొడవలు రావు. నా లైఫ్లో 2 years బ్యాక్ చిన్న యాక్సిడెంట్ అయింది. నా లెఫ్ట్ లెగ్ విరిగి రాడ్ పడింది. చిన్న యాక్సిడెంట్, జస్ట్ ఇలా కింద పడితే అంత ఇరిగిద్దని నాకు కూడా తెలీదు. 6 places ఇరిగింది నా కాలు, రాడ్లు వేశారు. నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరికీ తెలియదు, చెప్పినా ఎవరు రాలేదు. ఓకేనా, అట్లా అని చెప్పి నా ఫ్రెండ్స్ నన్ను వదలలేదు. నా కోసం అప్పటికప్పుడు డబ్బులు ఖర్చు అవుతున్నాయని వాళ్ళ దగ్గర ఉన్నది కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న మెల్లో నేను చెప్తాను, ప్రౌడ్గా చెప్తున్నాను. నాకు నా లైఫ్ మొత్తంలో నాకు ఒక 4 అంటే 4 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా అమ్మ చచ్చిపోయినప్పుడు నేను వెళ్ళిన డిప్రెషన్లో ఉంచాలి బయటికి తేవడానికి, నా కాలు విరిగినప్పుడు నేను ఇక్కడ పలానా ప్లేస్లో ఇంత బాధలో ఉన్నాను రా అంటే, నేను వస్తాను, లేకపోతే నేను దగ్గరలో లేనా, ఓకే నీకు అమౌంట్ పంపిస్తున్నాను, నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపో అని నాకు ధైర్యం ఇవ్వడానికి వాళ్ళు ఫ్రెండ్స్ మాత్రమే. చాలామందికి ఏమర్థమైంది, ఇంతమంది మొబైల్తో తిరుగుతుందా.
ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్క పక్కన పడుకున్నంత మాత్రాన తప్పు కాదు. అట్లా అని చెప్పి వాడు బ్రదర్ అయి ఉండొచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. మొగుడు పిల్లలైనా పక్క పక్కన పండుకోగానే ఎప్పుడు ఇదే పని ఉంటుందా? ఉండదు. మనం చూసే కళ్ళు ఒకసారి ఆలోచిస్తే పచ్చ కామెరలు వచ్చినోడికి ప్రపంచం అంతా పచ్చగానే కనబడుతుంది. అలా అలా నా ఫేస్లో నా కాలు విరిగి నా ఫ్రెండ్స్ అప్పటికప్పుడు నాకు అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. 2.5 lakhs దాకా అవుతుంది. నా దగ్గర అంత అమౌంట్ లేదు. నా ఫ్రెండ్ మెల్లో ఉన్న చైన్ ముత్తుట్లో పెట్టి ఇంకోడు వాడిని అన్నీ సేవ్ చేసి నాకు ఆపరేషన్ చేయించుకొని అంబులెన్స్ మాట్లాడి తీసుకొచ్చి హైదరాబాద్లో ఉంచి మరి ఎట్లా తనతో ఉండడానికి ఎవ్వరు లేరు. నా పిల్లల చిన్న చిన్న పిల్లలు 8 years 9 years పిల్లలు వాళ్ళు చూసుకుంటారా? ఎవరు లేరు అని నాతోనే డ్యూటీలు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అయ్యారే పొద్దున్న నేను డ్యూటీకి వెళ్తాను, సాయంత్రం నువ్వు చూసుకోరా, మధ్యాహ్నం నువ్వు, అంత హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా రూమర్స్ చాలా వచ్చినాయి. చాలా మంది అన్నారు, నేను పట్టించుకోలేదు. ఉర్రని కుక్కలు, మనం సక్సెస్తో కనిపించాలి వాళ్ళకి అంతే. ఈరోజు నేను వేసుకున్న మెల్లో చైన్లు, ఉన్న ఉంగరం, వేసుకున్న బట్టలు చూసే వాల్యూ ఇస్తున్నారు. నిజంగా చెప్తున్నాను. అవతల నువ్వు ఏమన్నా చెయ్యి, ఒక్కసారి నువ్వు ఈ రూమ్లో నువ్వు ఏమన్నా చేసుకో, అది నీ ఇష్టం. నువ్వు రూమ్ బయటకు వెళ్ళినావంటే నువ్వు వేసుకున్న బట్టలు, ఒంటి మీద బంగారం, కాలికున్న చెప్పుల బ్రాండ్ను పట్టే వాల్యూ ఉంటుంది. ఇలాంటి మనుషుల కోసమా మనం ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి వాళ్ళ కోసం మనం ఇవన్నీ చేయాలా? చాలా మంది అట్లాంటి వాటికి పోయి కూడా అప్పులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. షాప్ టాప్కి వెళ్ళి చాలా మంది అంతే. అయ్యో నా ఫ్రెండ్ ఈరోజు బాటా చెప్పులు వేసుకున్నాడు రా, నేను మామూలు చెప్పులు వేసుకుంటే ఎట్లుంటుంది? అప్పు చేయాలాడ. అరే వాడు 7,000 షర్ట్ అంటరా, ఒరే జీన్స్ అంది భలే ఉందిరా. అమ్మాయిలైనా కానీ అరే అది నడుము మంచిగా మెయింటైన్ చేస్తుంది, ఏమేమి తింటుందో నేను కూడా చేయాలి. అది ఈ షో టప్లు చూపించుకోవడం, ఈ ఎవడో ఏదో అన్నాడని చెప్పి పట్టించుకోవడం. నేనైతే నా లైఫ్లో అయితే ఏం పట్టించుకో. నాకు ప్రాబ్లం ఉందా దాని వరకే, ఆ ప్రాబ్లం ఏంటి ఆడి వరకే చూసుకుంటాను. నా వల్ల కాదా ఆ ప్రాబ్లం నుంచి వదిలేసుకోవడమా, దాని ఆప్షన్ వదిలేసుకోవడమా, లేదా దాని నుంచి ఇంకోటి ఏదైనా బెటర్గా చూసుకోవడం చేస్తాను. నేను నా కాలు ఇరిగినప్పుడు కూడా నేను చాలామందిని అమౌంట్ అడిగాను. ఒక చిన్న టాపిక్ అమౌంట్ అడిగాను. తెలిసిన వాళ్ళందరికీ కాల్ చేశాను. సార్ ఇలా నా కాలు విరిగింది, కొంచెం అమౌంట్ కావాలండి, ఇంట్లోనే కూర్చొని తింటున్నాను, రెంట్ కట్టలేకపోతున్నాను అని అడిగితే నాకేంటి ఆ సిచ్యువేషన్లో కూడా అయ్యో నాకేంటి, నేను నీ ఇంటర్వ్యూ చూస్తాను ఇస్తారా మ్యామ్ది, 100కి 200% ఆ మ్యామ్ చెప్పింది. నేను ఒక 100 సార్లు పెట్టుంటా స్టేటస్లల్లో. ఒక అమ్మాయి బాధలో ఉండి కొంచెం ఒక చిన్న ఛాన్స్, ఒక 1000 రూపాయలు అన్నాయండి, ఏదైనా చేసుకోనన్నా బతుకుతానని చెప్పి వెళ్ళి చేయి చాచిందనుకో, నాకేంటి లాభం ఏంటి, నాకు లాభం ఏంటి అనే వాళ్ళే ఉన్నారు. కానీ అయ్యో తిని బతుకుతుందంట, ఓకే ఈ 1000 రూపాయలు ఇద్దాం, హెల్ప్ చేద్దాం అనేవాడు ఒక్కడు కూడా లేడు. అమ్మాయిలల్లా లేరు, అబ్బాయిలల్లా కూడా లేరు. అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారు, దీనికి 1000 రూపాయలు ఇస్తే అది ఇస్తుందో ఇయ్యదో, 1000 రూపాయలు పెట్టి మంచి డ్రెస్ కొనుక్కుంటా, మంచి పర్ఫ్యూమ్ కొనుక్కుంటా. వాళ్ళ స్వార్థం వాళ్ళదే. అలాంటి వాళ్ళ కోసం ఒకవేళ అన్నీ తలుచుకొని ఒక వేలో వెళ్ళి మంచి స్థాయికి వచ్చిందనుకో, పోనీ అప్పుడైనా పొగుడతారా? ఎన్ని తప్పుడు దారులు దొక్కిందో, ఎవడెవడిని గోకిందో, ఎంతమందిని గోకిందో. వద్దబ్బా మనకి సమాజంతో వద్దు. నేను అందుకే ఇన్ని సంవత్సరాలు ఇంకా ఇన్స్టాలో కాదు, ఫ్రాంక్ వీడియోలు కూడా ఆపేసి, నా ఛానల్ ఆపేసి సైలెంట్గా భక్తి మార్గంలోకి వెళ్ళిపోయాను. ఎప్పుడు బాధ ఎక్కువైనా టెంపుల్స్కి వెళ్ళిపోతున్నాను. అరుణాచలం, తిరుపతి, తిరువన్నామలై, ఇక్కడికి వెళ్ళిపోతున్నాను తప్ప ఫ్రెండ్స్తో కూర్చోవాలి, మాట్లాడాలి, చిల్ అవ్వాలి వద్దురా, నమస్కారం రా, వద్దు. నా లైఫ్లో ఫ్రెండ్స్ వద్దు, ఏది వద్దు. ఉన్నంత వరకు ఉన్న ఫ్రెండ్స్ వరకు నాకు చాలు, వాళ్ళు చాలు, కొత్త ఫ్రెండ్స్ వద్దు. అది తేజ. నా వేలో ఆలోచిస్తే మాత్రం జనాల కోసం ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో మనకు పెడతారు అని ఆశించడం మానేసి మనకున్న దాంట్లోనే సర్దుకుందాం, మనకున్న దాంట్లోనే ఎవరిని మోసం చేయకుండా ఎదుగుదాం అనేది ఆలోచన వస్తే చాలా బెటర్. నేనైతే అదే అనుకుంటాను. ఇప్పుడు ఇండస్ట్రీ విషయానికి వస్తే చాలా వరకే నువ్వు చాలా ఫేస్ చేసినావు, ఫేస్ టు ఫేస్ చూసినావు, నీతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు కొంతమంది కొంచెం ఒక పొజిషన్లో ఉన్నారు. సో ఒక అమ్మాయి కమిట్మెంట్ ఇచ్చి ఎదిగితే ఫ్యూచర్లో దాని గురించి ఏం మాట్లాడతారు బయట? ఏం మాట్లాడతారంటే, ఒకవేళ అమ్మాయి కొంచెం ఫేమ్లోకి వచ్చిందనుకో, ఇప్పుడు ఈరోజు ఒక వస్తువు విలువ ₹1 ఉంది తేజ, దాని విలువ కొద్ది రోజులకు ఒక ₹5 ₹10 అయిందనుకో,
అదే వాళ్ళు ఎట్లా అంటే అమ్మో ఈ రూపాయిని నేనే కదా పెట్టాను, ఈ రూపాయి నేనే తీసుకొచ్చాను, మరి ఈ రూపాయి అంత పైకి వెళ్ళింది, నువ్వు ఈరోజు కూడా నువ్వు రావాలి నా దగ్గరికి. ఇప్పుడు అమ్మాయి ఒక మంచి ఫేమ్కి వచ్చింది, ఫస్ట్ షార్ట్ ఫిలింలో నుంచి ఒక పెద్ద సినిమాలో కనిపిస్తుంది. అప్పుడు ఈ పర్సన్కి ఎలా ఉంటుంది అంటే కొంచెం కడుపులో మంట కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు రాదు అది? ఫస్ట్ మంచిగా మాట్లాడతాడు, దానికి ఉన్న బిజీ అది దానికి ఉంటుంది. ఏదో పోనీ నా దరిద్రం బాగాలేదని చెప్పి కమిట్మెంట్ ఇచ్చింది, అక్కడ నుంచి దాని అదృష్టం తలరాత కొంచెం బాగుంది, ఒక్క స్టెప్ ఎక్కింది. అక్కడ ఎక్కకోకుండా నువ్వు కిందికి లాగాలని నువ్వు చూస్తావు. ఎట్లా? ఇదా కమిట్మెంట్లు ఇస్తుంది? భయ్యా ఇది కమిట్మెంట్లు ఇస్తా, మొత్తం అందరితో పడుకుంది, కెమెరామ్యాన్ తోటి, అసిస్టెంట్ డైరెక్టర్ తోటి, డైరెక్టర్ తోటి, ఇంకా అందరితో పడుకుంది అని దాన్ని బ్యాడ్ చేస్తాం మనం అలాంటి వాళ్ళమే. మనం ఒకడు పైకి ఎదుగుతుందంటే మనం ఎందుకు చూడాలి? అన్ని కూడా మన పక్కనే కూర్చోబెట్టుకోవాలి, ఎప్పుడు చూడు మన పక్కనే కావాలి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు నీ లైఫ్ లో? అయ్యో ఎందుకు లేరు? నేను ఒక స్టెప్ అది కూడా కాదబ్బా, నేను నా లైఫ్లో ఒక స్టిల్గా ఈ వ్యాపారమే చేస్తా అనేది లేదు. నేను చదువుకుంది 7వ తరగతి. 7వ తరగతికి నాకేమైనా సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చి నెలకు ₹1,00,000 ఇస్తారా? ఇవ్వరు కదా. పోనీ ఏదైనా డీమార్ట్లో పని చేస్తే 11,000కి మించి ఇస్తారా? రెంట్ ఎంత ఉంది హైదరాబాద్లో సింగిల్ బెడ్రూమ్? 10,000 మినిమం. వచ్చిన రెంట్ దానికే ఇస్తే నాకు పోయి రావడానికి అయ్యే డబ్బులు ఇవి ఉండాలి కదా. నేను నా లైఫ్లో నేను ఇప్పటికీ కూడా శారీస్ అమ్మేదాన్ని. ఎల్బీ నగర్ దగ్గర చైతన్యపురి, అక్కడ కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. శారీస్ పండగలు వచ్చినాయంటే శారీస్ ఎట్లా అంటే ఒకేసారి కట్టకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. అవును. వాళ్ళకి ఈఎంఐ పద్ధతిలో శారీస్ అమ్మేదాన్ని. 500 చీర అనుకో 700, 800కి అమ్మేదాన్ని. ఈఎంఐ వెళ్ళినప్పుడు అంటే వారానికి 200 కట్టడం, 100 కట్టడం అలా కూడా తీసుకున్నాం. శారీస్ వ్యాపారం చేసేదాన్ని, నైటీలు అమ్మేదాన్ని. ఈ మొన్న వినాయక చవితికి గడ్డి కూడా కొనుక్కుంటాం అబ్బా మనం హైదరాబాద్లో. మరీ జోక్ ఏంటంటే వేపాకు కూడా. అలాంటి సిచ్యువేషన్స్. మా ఇంటి దగ్గర ఆంటీ పూలు అమ్ముతుంది. సంధ్య ఒక 10,000, నువ్వు ఒక 10,000, నేను ఒక 10,000 తెద్దాం, పూలు అమ్ముకుందాం, వచ్చింది 50-50 తీసుకుందాం. సరే ఆంటీ, ₹1 లాభం వస్తుంది, తప్పు చేయట్లేదు కదా. సరే ఆంటీ చేయండి. నేను ఇదే బిజినెస్ చేయాలి అనేది నా మైండ్ ఎప్పుడు ఉండదు, ఒక దగ్గర నిలకడ ఉండదు. అన్నిట్లో నాకు ₹1 లాభం వస్తుందంటే అన్నిట్లో ఏలు పెడతాను నేను. అది లాస్ వచ్చింది చీటీలు నడుపుతాను. నేను రూపాయి దాచుకొని ఒక్కొక్క రూపాయి ఒక 20 మంది 30 మంది కలిసి చీటీలు వేసుకొని దాచుకొని ఇప్పుడు ఒక ₹1,00,000 జమ చేసిన. నేను ₹1,00,000 జమ చేసిన. ఇంట్లోనే పెట్టుకొని ఉంటే అవి పెరుగుతాయా? ఖర్చు అవుతాయి ఇంకా కదా. ఆ లక్ష్యం చూసినప్పుడల్లా ఏదో తీసుకుందాం, ఏదో కొనాలి అనిపిస్తుంది. నేను ఆ డబ్బుల్ని ఏం చేస్తాను అని అంటే ఏదైనా స్థలం తీసుకుందామా అంటే రాదు. మినిమం ఎంత లేదన్నా మా ఊళ్ళో ఉన్న వరకు 15 నుంచి 20 లక్షలు కావాలి స్థలం కొనాలన్న. ఆ లక్షకి నేను ఎక్కడ పెట్టలేను. నేను ఏం చేస్తా అంటే నిన్ను నమ్మి నీకు ఇచ్చిన ₹2 వడ్డీకే ఇచ్చిన, నువ్వు నా ఫ్రెండ్వి, నీకు ఇస్తే కనీసం ఒక సంవత్సరానికి ఎంత 24,000 పెరుగుతాయి. ఈ లోపు నేను ఇంకొన్ని జమ చేసుకుంటా, నేను అక్కడో ఇక్కడో కష్టపడి జమ చేసుకుంటా అని చెప్పి నేను నీ చేతిలో పెట్టిన. నా లైఫ్లో ఇప్పుడు ఫేస్ చేస్తుంది చెప్తాను. రీసెంట్గా నిన్నటి వరకు అయితే ఒక అమ్మాయి నా ఇంటికి వచ్చింది. ఒక 20 సార్లు నా ఇంటి చుట్టూ తిరిగింది. మంచిగా వదినా అని మాట్లాడుతుంది. నువ్వు నీ చేతులకుంటా నాకు చాలా సార్లు హెల్ప్ చేసినావు, నాకు సక్సెస్ అయ్యాను అని మంచి మాటలు చెప్పి. అమ్మాయి ఇంతకుముందు డబ్బులు తీసుకునేది కట్టేది. ఆ అమ్మాయి ఏదో స్పా పెడతాను అన్నాను. సరే అని చెప్పి నేను తీసుకుంది కాక నేను ఇంకొకరికి షూరిటీ పడి ఆ అమ్మాయి చాలా బాగా కడుతుందని వాళ్ళ కంచెలు నేను తెచ్చి కూడా ఇచ్చిన. నువ్వేం చేసినావు? మంచి సక్సెస్ అయినావు. డబ్బులు రాగానే నీ బుద్ధి ఏమైంది? నువ్వు నాకు బాండ్ చెక్కులు ఇచ్చినావు, బాండ్ పేపర్ ఇచ్చినావు, డబ్బులు తీసుకుంటే ఇప్పుడు వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ₹1 లాభం వస్తుంది నాకు కూడా, నేను కూడా బతకాలి అనుకొని నేను నీకు ఇచ్చిన, నువ్వు కట్టు అని అన్నాను. నువ్వు డబ్బులు చూడగానే ఎప్పుడో చూడని వాళ్ళు ఒకేసారి ఆయన అకౌంట్లో ఒక 20,000 పడితే ఏం చేస్తాడు వాడు? జలసాకి వెళ్ళిపోతాడు. నువ్వు మంచిగా సంపాదించే టైంకి అమ్మాయిలతోటి తిరగడాలు, పబ్బులకు వెళ్ళడాలు, గోవాకి వెళ్ళడాలు అన్నీ చేసినావు. అవన్నీ అప్పులు ఇచ్చినోడు చూసి ఏమంటాడు? బాగానే తిరుగుతున్నావుగా, మనకు తెలీదా గోవాకి వెళ్తే ఎంత ఖర్చు వస్తుంది? నువ్వు 5,000 అయిద్దంటే నమ్ముతావా? నేను దుబాయ్కి వెళ్ళాను 3,000 ఖర్చు వచ్చిందంటే నువ్వు నమ్ముతావా? నమ్మం కదా. మనకి ఎంత ఖర్చు వచ్చింది మనకు తెలుస్తుంది కదా.
నాకు ఎల్లుండి మండే నా కాలు ఆపరేషన్ ఉంది, రీఆపరేషన్ ఉంది. నేను 2 డేస్ బ్యాక్ అమ్మాయి ఇంటికి వెళ్ళాను. నీకు ఆ రోజున బాగా బాధలో ఉన్నావంటే నీ పిల్లోడికి ఎగ్జామ్ ఫీజులు కట్టాలి, ఫస్ట్ ఇయర్ వాళ్ళ అబ్బాయి కట్టాలి అంటే నేను బయట నుంచి తెచ్చిపెట్టాను, నేను ఇచ్చాను. ఈరోజు నా పొజిషన్ బాగాలేదు, నా డబ్బులు నాకు కట్టాలి కంపల్సరీ నాకు అని నేను ఒక 6 నెలల నుంచి అడుక్కుంటూ వచ్చాను. నిన్న మాత్రం కొంచెం నాకు ఖచ్చితంగా కట్టకపోతే నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఇంకా నా కాళ్ళు నడవరావట్లేదు అని చెప్తే బంజారా హిల్స్ పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టింది. దేని గురించి అనుకుంటున్నావు? ఈ మధ్యలో ఇన్స్టాలో ఫేస్బుక్లో వీటిలో వీడియోస్ వస్తున్నాయి, డబ్బులు అడిగితే కేసు జైలుకి వెళ్ళాలి. నేను ఒక రీసెంట్గా వీడియో చూసాను, నైట్ ఒక వీడియో కూడా చేశాను నేను. డబ్బులు మనమే ఇవ్వాలి, జైలు శిక్ష మనమే పడాలి, 5 లక్షల జరిమానా మనమే తీసుకోవాలి. ఇది గవర్నమెంట్ ఇచ్చిన రూలు. మరి డబ్బులు ఇంటికి వచ్చి అడుక్కున్న వాళ్ళని కూడా వేయాలి కదా జైల్లో. అప్పెందుకు తీసుకోవాలి? మీరు రాజకీయంలో చాలా మంది చెప్తూనే ఉంటారు, వాళ్ళకి ఏమన్నా ఆస్తులు తక్కువ ఉంటాయా? ఏమన్నా మనలాగా రూపాయి దాచుకున్న కష్టాన్ని ఎవడికో ఫ్రీగా ఎందుకు వదిలేస్తాం? నాకేమన్నా అక్రమ ఆస్తులు, బ్లాక్ మనీ ఇవన్నీ ఉన్నాయా? లేవు కదా. నేను ప్రతి రూపాయిని ₹1 ఇగో ఇందులో ₹1 వచ్చింది లాభం, ఇది డబ్బాలు వేసుకుంటాను. అవి ఒక 10,000 మా తమ్ముడు రాఖీ కట్టినప్పుడు ఇచ్చిండు, అవి అన్నీ జమ చేసుకొని నేను ఒకరి కాడ అప్పు పెట్టుకున్నాను. నువ్వు అలాంటి టైంలో నువ్వెలా ఆ డబ్బులు ముంచేద్దాం అనుకుంటావు? నిన్ను డబ్బులు అడిగితే కేసు పెట్టించి 5 ఏళ్ళు జైలు శిక్ష, 5 లక్షలు జరిమానా అని చెప్పి ఎవరో ప్రెస్ మీట్లో చెప్పారని చెప్పి నువ్వు ఇచ్చేసుకుంటే వెళ్తే, మరి అప్పు ఇంటికి వచ్చి తీసుకున్నావు కదా. నువ్వు 10 సార్లు నా ఇంటి ముందు తిరిగినావు, 10 సార్లు నా కాళ్ళు మొక్కినావు. ఈరోజు అంటే అందితే కాళ్ళు లేకపోతే జుట్ట, ఇది ఎక్కడ న్యాయం అసలు? మరి అప్పుడు అప్పు తీసుకోవడం కూడా తప్పే అని చెప్పాలి. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఏమన్నారు మరి? అయితే కంప్లైంట్ నా మీద ఇవ్వలేదు అమ్మాయి, నా తర్వాత ఇంకో 20-30 మంది దాకా వాళ్ళకు కూడా ఇచ్చేది ఉందంట. ఈ అమ్మాయి ఎంత మంచిదంటే అనకూడదు, కానీ ఒక అమ్మాయికి ఎంతవరకు లిమిట్స్లో ఉండాలో అంతవరకే ఉండాలి, ఓకేనా? నీ సెల్ఫ్ కోసం నీ మీద ఏదైనా అత్యాచారం జరగడానికి వచ్చినప్పుడు, నీ మీద ఏదన్నా ప్రాబ్లం అయినప్పుడు నువ్వు సింహం కంటే గట్టిగా గర్జించు. ఎవ్వరు ఏమనరు, సపోర్ట్ వస్తాడు. ఇంకో అబ్బాయి కూడా అమ్మో ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది అని. అంతేగాని మనం అమ్మాయిలం కదా, ఒక అబ్బాయికి కాడ తీసుకున్న రోజులు డబ్బులు తీసుకొని ఇప్పుడు వాని మీద కేసు పెడతాను, రేప్ చేయడానికి వచ్చిండు, కొట్టిండు, ఇవన్నీ తప్పు ఇవన్నీ చాలా. నా అలాంటిది అక్కడ ఉందనుకో, లాగి పెట్టి కొడతది. నిన్న ఆ విషయంలో అదే జరిగింది. ఆ అబ్బాయి కాడ కూడా ఒక 2 లక్షలు తీసుకుంది, లవ్ అన్నది, అయిపోయింది. ఆడి జీవితం ఏదో ఆడు బతుకుతున్నాడు. ఆడెళ్ళి నా డబ్బులు ఎప్పుడు కడతావు, నేను బయట నుంచి తెచ్చిచ్చానుగా, నాకు వచ్చేది 20,000 జీతమే, కార్ డ్రైవింగ్ చేసుకుంటున్నాను అని అన్నాడు. నీ అంతటా నువ్వే రూమ్లోకి వాడు రాగానే అయ్యో అమ్మో అనడం, జుట్లు ఇట్లా పీకేసుకోవడం, పోలీస్ స్టేషన్కు. అప్పటిదాకా అమ్మాయి మోడల్ డ్రెస్లో ఉంటుంది, పద్ధతిగా డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టింది. అక్కడ మాత్రం ఏమన్నారు వాళ్ళు? ఏమనలేదు. ఒరే నువ్వు అబ్బాయి కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇయ్యడం ఫస్ట్ నీ తప్పు. ఆ అమ్మాయిని కూడా గట్టిగా బెదిరించారంట. నువ్వు తీసుకున్నావు కదా, తీసుకుంటేప్పుడు ఇంకో వీడియో కూడా తీసి పెట్టింది మా అందరికీ. నేను ఒకవేళ ఈరోజు నా కొడుకు బర్త్డే, నేను పెట్రోల్ పోసుకొని తగలబడుతున్నాను, పలానోళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను మళ్ళీ ఆమె చెప్పింది, పలానోళ్ళ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను వ్యాపారం పెట్టడానికి, కొంచెం సక్సెస్ అయ్యాను, తర్వాత బ్యాక్ అయినా, నాకు 7-8 నెలల టైం ఇచ్చారు, కానీ నేను సక్సెస్ అవ్వలేకపోయాను, కానీ ఇప్పుడు మాత్రం నన్ను డబ్బులు అడిగితే నేను సూసైడ్ చేసుకుంటా, నా సావుకి వీళ్ళందరూ బాధ్యత. నేను ఒక పని చేస్తాను, నేను గవర్నమెంట్నే అడుగుతున్నాను, ఎవరైతే ఈ చెప్తున్నారుగా అక్రమంగా వడ్డీలు వసూలు చేస్తే అది తప్పు, అది చాలా తప్పు. ₹2 వడ్డీకి ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎట్లున్నారంటే, తీసుకుంటే ఇప్పుడు ₹2 అనే చెప్పి తీసుకుంటారు. మనం డబ్బులు అడగడానికి వెళ్ళాం అనుకో, ₹10 వడ్డీ వసూలు చేస్తారు. ఎందుకంటే ఈ వీడియోలు చూసినాం, మేము ఈ వీడియోలు చూసినాం, ₹10 అనే చెప్తాం మేము. కానీ అక్కడ అగ్రిమెంట్లో రాసి ఉంటుంది కదా, అగ్రిమెంట్లో ఉంటాయి. ఎక్స్ట్రా అడుగుతున్నారండి మమ్మల్ని ఎక్స్ట్రా అడుగుతున్నారు. అయ్యో మాటలు తిప్పడానికి ఎంతసేపు? కాగితాలను నమ్ముకుంటూ ఉండే ప్రపంచం కాదమ్మా. మనం ఇప్పుడు మాట్లాడుకునే అన్ని రికార్డింగ్ చేసుకున్నా దాన్ని 2 నిమిషాలలో మార్పింగ్ చేయలేమా మాటల్ని? ఇప్పుడు ఎట్లా అంటే తిన్న గిన్నెలను ఉంచుకున్నట్టుంది ఇది. పర్లేదు, ఉంచుకున్నా కాదు, అన్ని ఏమైనా పర్లేదు. మనం ఆ అమ్మాయి ఇప్పుడు ఆమె డబ్బులు ఇవ్వలేదు, నన్ను బలవంతం చేస్తున్నాను, నా దగ్గర డబ్బులు లేవు, నేను చచ్చిపోతా అని కేసు పెట్టింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఎవరి మీద? నీ మీద. అదే నేను చెప్తున్నాను. సరే ఒక పని చేస్తాను,
నాకు ఒక బ్యాంకుకి వెళ్ళాను, నేను లోన్ కోసం వెళ్ళాను. లోన్ వాళ్ళు ఏమన్నా, మనకు బ్యాంక్ వాళ్ళు ఏమన్నా పేపర్ ఛార్జెస్తో సహా ఏంటి 10 లక్షలు ఒక లోన్ తీసుకుంటున్నామంటే దాని వాల్యూ 15 లక్షలు ఉంటేనే మనకు 10 లక్షలు లోన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మనం ఒకవేళ ఒక నెల 2 నెలలు ఈఎంఐ కట్టలేకపోయాము, జప్తు చేయట్లేదా? అవును. ఆ గవర్నమెంట్ పోయి వాళ్ళని అడుగుతుందా? అయ్యో మా ఇల్లులు పోతున్నాయి అని అంటే గవర్నమెంట్ ఏమన్నా నువ్వు ఎందుకు తీసుకున్నావు అని అంటారు. ఇక్కడ క్వశ్చన్ చేసేవాళ్ళు మామూలుగా మనం తీసుకున్న డబ్బులకి ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎందుకు ఈ ఫాల్తు వీడియోలు అనిపిస్తుంది నాకు నిజంగా. పబ్లిక్లో చెప్తున్నాను, ఫాల్తు వీడియోలు ఇవి. అక్రమంగా వడ్డీలు తీసుకొని నీ ఇంటి మీదకి వచ్చి కొట్టడాలు, తిట్టడాలు, నిన్ను టార్చర్ పెట్టడాలు చేస్తే తప్పు, చాలా తప్పు. అప్పుడు వాళ్ళని జైల్లో పెట్టు, ఏమన్నా అది ఓకే, నేను కాదు అన్ను. మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు, ఆడియో లాంచింగ్లోకి వెళ్తున్నావు, అన్నింటికి వెళ్తూనే ఉన్నావు, ఏమంటారు రివ్యూలు ఇస్తూనే ఉన్నావు. కొంచెం ఫేమే ఆమె కూడా, పేరు చెప్పట్లేదు, మనకి కడతా అన్నది కాబట్టి పేరు చెప్పట్లేదు. ఒకరిని మనం ఉట్టిగా బలవంతం చేయకూడదు. అన్నీ బాగానే ఉంది, నువ్వు చేసేదంతా చేస్తూనే ఉన్నావు, ఫ్రెండ్స్తో కలిసి టూర్లు వేస్తూనే ఉన్నావు, అన్నీ చేస్తూనే. నువ్వు నాకు 2 లక్షలు కట్టాలి కదా, ఇవాళ ఒక 20,000 ఒక నెల తర్వాత ఒక 10,000 అట్లా ఇచ్చుకుంటావు, వెళ్ళమని కూడా చెప్పినా కదా నీకు. ఒకేసారి నాకు కట్ట తెచ్చిపెట్టున్నా. ఎప్పుడు ఒకవేళ ఆమె డబ్బులు ఇవ్వకపోతే ఇట్లాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు? పేరు ఫోటోలు అన్ని రివీల్ చేస్తావా? పేరు ఫోటోలు రివీల్ చేయడమే కాదు, నేను ఫర్దర్గా లీగల్గానే వెళ్తాను. నా కాడ చెక్కులు ఉన్నాయి, ఆ అమ్మాయి మీద 8-9 చెక్ బౌన్స్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను అదే అనుకుంటాను, నేను చెక్ వేసేస్తానబ్బా, నేనే నా డబ్బులు నీకు ఇచ్చి నేను ఇంకో లాయర్ని ఎత్తుక్కొని ఆయన చుట్టూ తిరిగి ఈ కోర్టులో నేను ఈరోజు వేసిన వెంటనే రేపు పిటిషన్ తీసుకొని ఎమ్మటే అమ్మాయిని పట్టుకొస్తారా? మనకి ఇచ్చిన ఆధార్ కార్డులు వేరు, అడ్రస్ ఉండే అడ్రస్ వేరు, ఓకేనా? నేను వెళ్ళిన ఒక్క నెలకే ఇంకో రూమ్ ఖాళీ చేస్తుంది ఆ అమ్మాయి. మరి ఏ పోలీసు వాళ్ళు వెళ్ళి పట్టుకురావాలని? ఇంకా కోర్టుకి ఏం పని లేదా? మన అప్పులు ఇడిపించుకుంటూ ఉండటానికే ఉంటారా? వెళ్ళి ఏం చేస్తా అంటే, నాలాంటిది ఏం చేస్తుంది అంటే, పోయి ఇంట్లో కూర్చుంటాను, నేను కాల్ ఆపరేషన్ చేయించుకొని పోయి ఇంట్లో కూర్చుంటాను. కట్టిన రోజే నేను వెళ్తాను. పోలీసుని పిలుచుకురా, ఇగోను సార్ నేను ఇచ్చినప్పుడు వీడియో, నేను బయట నుంచే తెచ్చిన డబ్బులు కూడా ఉన్నాయి అలా. నేను నా సొంతంగా కూడా కాదు, చీటీలు నడిపిన, నేనేమి అక్రమంగా తెచ్చి ఇచ్చిన పైసలు కాదు, లేదా అధిక వడ్డీతో ఇచ్చిన పైసలు కాదు, నేను న్యాయంగానే తీసుకున్నాను. ఆ అమ్మాయి న్యాయంగా మా ఇంటికి వచ్చినప్పుడు ఉన్న డబ్బులు తీసుకుంటేప్పుడు ఉన్న మనుషులు కూడా ఉన్నారు, వీడియోలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఫర్దర్గానే వెళ్తాను. అప్పుడు రోజు ఒక లైవ్ పెడతాను అన్నట్టు, ఇదిగో ఈరోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాను, అప్పుడు నేను పెడతాను. ఆమె ఎంతకు తెగిస్తుందో నేను అంతకు తెగిస్తాను. లేదా మంచితనంగా నేను కడతాను ఈరోజు అంటవా, అదే రోజు నువ్వు పలానా రోజున ఒక 1,00,000 కడతానన్నావు, ఆ రోజు వెళ్ళలేదు, 10,000 వెళ్ళినాయి, 10,000 ఇవ్వు, ఇదిగో 10,000 వెళ్ళినాయి రా అక్క, నేను మళ్ళీ రేపిస్తా, లేకపోతే ఒక నెలకి ఇస్తా. అలా అనగానే పైసలు ముంచుతానంటే కష్టం చేసిన సొమ్ము అబ్బా, మనమేమో అక్కడ ఇక్కడ పోయి తెచ్చిన సొమ్ము కాదు. అట్లా తెచ్చింది అయితే వదిలేసుకుంటాం మనం, నేను అట్లా వదలను. నువ్వు ఏ సపోర్ట్ లేక ఉన్న దాంట్లో వీళ్ళు ఇచ్చిన దాంట్లో జమ చేసుకున్న పైసలు చీటీలు వేసుకొని అందులో ఇందులో శారీ ప్రతి రూపాయి నేను జమ చేసుకుంది. నేను బాగా ఆలోచిస్తాను, నా దగ్గర ఒక 5,000 అకౌంట్లు ఉన్నాయి అనుకో, ఒక 2,000 తీసి ఒక డబ్బాలు వేసుకున్నా, నాకు అదొక అలవాటు ఉంది. ఎందుకంటే నాకు ఒక పాప ఉంది. ఇవాళ రేపు మా ఊర్లో జరిగిందే కొన్ని చెప్తాను. ఒక రెంటింట్లో ఉండి సడన్గా చచ్చిపోయామనుకో, రెంటింటి ముందు కూడా పండుకో పెట్టనియరు, ఓకేనా? నేను చూశాను కొన్ని. ఇప్పటికే నువ్వు నమ్ముతావా? అలా పడుకోబెట్టరు. అంత మానవత్వం లేని వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారు. మా రెంటింటి ముందు పండబెట్టద్దు శవాన్ని. మరి ఎక్కడ పండబెట్టాలాడు? వానికి ఇల్లు లేదు, స్థలం లేదు, రోడ్డు మీద పండబెడితే వీళ్ళు ఊకోరు. మరి ఏడ పండబెట్టాలి? బొందరగడ్డలను ఆన్నే పండబెట్టుకొని కాసేపు చూసి పంపించేయాలి, అంతేనా? అంటే రూపాయి జమ చేసుకొని ఇప్పుడు 1,00,000 పట్టుకొని పోయి ఇల్లు ఏడన్నా కొనిస్తా అంటే అవుతాయా? ఇంత స్థలం కూడా రాదు. మరి ఏం చేయమంటావు? అప్పులకి ఇచ్చుకుంటారు చాలామంది ఊళ్ళల్లో, ఇదే నడుస్తుంది. మనకు తెలిసిన వాళ్ళు, అరే డబ్బులు ఉన్నోళ్ళు కూడా ఇవ్వకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారబ్బా. నా పాప డబ్బులు అప్పట్లో నేను వచ్చినప్పుడు అందులో ఇందులో మా అమ్మమ్మ పెట్టిన దిద్దులు అవి చెడిపోయినాయి అని అవి అమ్మి కొంత డబ్బుల్ని నేను జమ చేసి, నాకు ఒక వరుసకి తాత అవుతాడు ఆయన. ఆస్తి లేదా అంటే ఫార్చునర్ కారు ఉంది, పేర్లు కూడా చెప్పను. ఈ ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళకి తెలిసి రావాలి. నేను కష్టం చేసి నేను ఇవన్నీ చేసి నేను పెట్టొచ్చి నేను చేస్తుంటే 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. దగ్గర 1,05,000 ఇచ్చాను నేను.
1,05,000కి ఇప్పుడు 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం పడుతుంది. 2 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను డబ్బులు. నా కాలు ఇరిగినప్పటి నుంచి అడుగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ కాలు ఆపరేషన్ కూడా ఉందని అంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఫార్చునర్ కార్కి ఈఎంఐ ఎంత ఉంటుంది స్టార్టింగ్? మినిమం 50,000. 50,000, 30,000, 40,000. ఓకేనా? మరి ఒక 2 నెలలు నువ్వు ఆపితే నాకు గడితే ఏమైంది అంటే కార్ని ఎవడన్నా ఎత్తుకపోతాడు, ఫైనల్స్ వాడు ఎత్తుకపోతాడు. మా దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు గట్టిగా అడిగినాం అనుకో, ఆ నోటే కదా, పో చింపుకోపో, పనికిరాదా నోటు. ఇప్పుడు ఎట్లుందంటే అప్పు ఇచ్చి మనమే ఏడవాలి. నేను కూడా ఇప్పుడు టార్గెట్ పెట్టుకోవచ్చు. నేను కూడా అప్పులు తీసుకుంటాను. బ్యాంక్ కాడికి వెళ్ళి 1 కోటి రూపాయలు అప్పు తీసుకుంటాను. ఇంటికి వస్తే సూసైడ్ చేసుకుంటా అని చెప్తా. నేను చెప్తా, నాకు ఇయ్యకపోతే మంచిగా ఉండదు, అప్పు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒప్పుకుంటారా? ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీ విషయంలో అడ్డొచ్చినాయో అవే నువ్వు బ్రేక్ చేస్తా. ఇప్పుడు ఒక మనిషిని శత్రువుగా మార్చేది ఒక మనిషే. 100కి 200% కరెక్ట్. ఇది సార్ నా దగ్గర డబ్బులు తీసుకుంటే చచ్చిపోతా అంటే నన్ను వదిలేమన్నారు. ఇప్పుడు నేను చచ్చిపోతా, మీరు వదిలే. ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర ఇప్పించిన తేజ, నన్ను నమ్మి నువ్వు నాకు ఇచ్చినావు. తేజ అర్జెంట్ కావాలి, నీకు 10 రోజులు ఇస్తాను, నెల రోజులు అన్ని దగ్గర నేను తీసుకున్నా. నేను ఆ రోజు ఇచ్చాను కదా, నాకు కొంచెం అర్జెంట్గా ఇవ్వవా అంటే నేను మంచిదాన్ని కాబట్టి నా తల తాకట్టు పెట్టాను, ఇంకో దగ్గర తెచ్చి నీ దగ్గర ఇచ్చిన. అది నా మంచితనం. రెండోసారి నేను ఏమన్నా బాధలో ఉంటే అయ్యో అమ్మాయి మాటకు విలువ ఇస్తుంది అనేది ఉండాలి. అంతేగా నువ్వు నువ్వు రా, నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను, లేకపోతే సూసైడ్ చేసుకుంటా అంటే నీకు ఎట్లుంటది? అంటే నిన్ను ఒక మూర్ఖుల్లా తయారు చేసింది ఎవరు? నేనే. మంచి ఒక మనిషే ఇంకో మనిషిని ఖచ్చితంగా షాడిస్ట్లా చేయడం, ఇరిటేషన్ తెప్పడం. నిన్న రాత్రి నేను ఆ వీడియో 12ంటికి చేశాను. చేసి నీకు చాలా తప్పు తేజ. ఈ గవర్నమెంట్ చెయ్యాలి. నిజానికి రాజుల కాలం బెటరు. ఇప్పుడు కూడా దుబాయ్లో కానీ అబుదాబిలో రాజుల పరిపాలనే కదా. అక్కడ రూల్స్ ఎంత బాగుంటాయి. ట్రాఫిక్లో ఒక కారుకి కనీసం ఒక 10 అడుగుల దూరం అన్న ఉంటుంది ఈజీగా. అంతేగాని మన హైదరాబాద్లో లాగా సందుల నుంచి బండ్లు తిప్పుకొని పోరు అక్కడ. ఎందుకు? ఫైన్ పడిద్దన్న భయం. వాళ్ళు చెప్పిందే అది. వాడు సంపాదించుకున్న దానికి ట్యాక్సులు కూడా లక్షలలో ఏమి ఉండవు. ఓకే, వాడికి 10,000 వచ్చిందా, ఒక 200 ట్యాక్స్, 100 రూపాయలు ట్యాక్స్. ఇక మనకైతేనా. ఇంకోటి, దుబాయ్లో అమ్మాయిల జోలికి వెళ్ళిన అమ్మాయిలకు రేపు చేసిన ఫ్రైడే రోజు ఉరి తీస్తారంట, నిజమేనా? నరికేస్తారు. అయ్యో, నువ్వక్కడ ఒక అమ్మాయి ఫుల్ తాగి ఒకవేళ సొయ్యి లేకుండా నగ్నంగా అలా నిలబడ్డా సిగ్నల్ కాడనో ఎక్కడో, కనీసం ఆ అమ్మాయికి వెళ్ళి ఇలా తల ఎత్తి కూడా చూడరు. దాని పాదాలు చూసుకుంటూ చక్కగా అట్లా అలా వెళ్ళిపోవాలి తప్ప, ఫిగర్ భలే ఉందిరా అని చెప్పి టచ్ అయ్యి దెబ్బకి బ్లాస్టే. ఇంకా వాడు ఉన్నాడు, వాని చరిత్ర అయిపోయినట్టే దాన్ని టచ్ చేస్తే చెక్కేస్తారు. అదే మన దగ్గర అయితే చిన్న పిల్లలబ్బా 7 months, అప్పట్లో 9 months వరంగల్లో అయినా. ఇప్పుడు రీసెంట్గా కూడా 12 years పాపని కత్తితో పొడిచేది. ఏంటబ్బా ఇవి? నాకే ఒక పాప ఉంది, భయం అనిపించింది. ఆమెకు సీట్ వచ్చింది, నా బిడ్డ చాలా బాగా చదువుతుంది, సోషల్ వెల్ఫేర్లో సీట్ వచ్చింది. అక్కడ కంఫర్ట్ ఉంటుందో ఉండదో అని తీసి నేను చదివిరేపోయాను. నేను ఇప్పుడు సేఫ్గా ఉండే ప్లేస్లో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నేను సింగిల్ పేరెంట్ అబ్బా, నాకులా చాలా మంది ఉంటారు. ఇటు పిల్లల్ని సేవ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండి తాళం వేసుకొని బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చినంతసేపు ఆ తల్లిదండ్రులకి వాళ్ళ మీదనే ఉంటుంది. అక్కడ పని ఏం చేయగలుగుతారు? ప్రొటెక్షన్ లేదు, ఏం పని చేయగలుగుతారు? అమ్మో మా పిల్లలకి ఏమైనా అవుతుందా ఏంటి అనే టెన్షన్లో ఉంటారు. స్వేచ్ఛగా ఎక్కడ బతకగలుగుతున్నాం? ఇటు అమ్మాయిల్ని ఆ దరిద్రులకు ఏం పుడుతుందో, చిన్న పిల్లలు అవసరమై చిన్న పిల్లలకు కూడా. వీళ్ళు ఇంత చేసినా వీళ్ళ మీద శిక్ష ఎందుకు పడట్లేదు అంటే వేస్తారు తీయబ్బా. అక్కడ జైళ్ళలో ఫుడ్ ఇట్లా అన్నీ అయిపోయి వాడికి అమ్మదిని ఇట్లున్నోడు ఇంత అయిపోయి బాగా బలిసినాక వేస్తారు. ఎమిడెంట్గా అక్కడ జరిగిందంటే నిరూపించి అప్పటికప్పుడు వీడే చేసిండని కన్ఫర్మ్ అయితే అక్కడికక్కడ ఒక్కొక్కడిని నరకొద్దు అని చంపేయొద్దు. వాడి 2 కాళ్ళు తీసేసి 2 చేతులు ఇక్కడిక్కడి వరకు తీసేస్తే వాడికి ఇలా తినడానికి దీనికి ఉండాలి, అలా నరకం చూడాలి. అలాంటి శిక్షలు వేయమని చెప్పు. రేపు ఇంకోసారి ఎవడన్నా చేయడానికి ఖచ్చితంగా భయపడతాడు. చంపిండనుక ముక్కు మూసుకుంటే పోయే ప్రాణం ఎందుకులే, అనుభవించాను కదా, అదే జరుగుతుంది. నువ్వు నరకు. ఒక్కనన్నా రోడ్డు మీద ఇంతమందిని చేసారుగా, ఒక్కనన్నా మన ఇండియాలో నరికిన రోజులు ఉన్నాయా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని విషం పెట్టి చంపింది, దాని తప్పని కరెక్ట్ తెలిసింది అనుకో, దానికి శిక్ష కరెక్ట్ పడాలి. ఇంకో అమ్మాయికి భయం కావాలి. ఒక అబ్బాయి అమ్మాయిని నరికి కుక్కర్లో పెట్టి చంపిండా, వాడికి కరెక్ట్ శిక్ష పడాలి. అది ఇమ్మీడియట్గా వెంటనే. ఎప్పుడో 10 ఏళ్ళకి అయిద్దానంటే
10 ఏళ్ల తర్వాత మనం ఇప్పుడు ఈ నిమిషం మనం బతుకుతామో సస్తామో తెలియదు. అవును. ఎప్పుడు చస్తామో మనకే తెలీదు. ఏమో నేను పోతే యాక్సిడెంట్ అయి కావచ్చు. నేను చేసే తప్పులనే చేసిన. నువ్వు చేసినావా ఏమన్నా నాకు శిక్ష? పడ్డదంతే. అట్లా కాదు. నాకు తెలిసినంత వరకు అట్లా చిన్న పిల్లల్ని చేసిర్రని నిరూపించిన మరుక్షణమే దుబాయ్‌లో గాని, సౌదీలో గాని చేసినట్టు అక్కడ వాడిని శిక్ష ఎయ్యి ఇంకోటి చేయాలంటే భయపడాలి. సో, అంత కనుక్కున్నా. స్ట్రాంగ్ డిసిజన్ ఎందుకు తీసుకుంటలేరంటావు మన గవర్నమెంట్ వాళ్ళు? ఇగ అదైతే నాకైతే తెలీదబ్బా. నేను చదువుకుంది ఏడో తరగతే. చెప్పేదంతా చెప్పి ఏడో తరగతి అంటావు మళ్ళా మధ్యలో. నిజంగా. నేను చదువుకుంది ఏడో తరగతే. నాకు గవర్నమెంట్ గురించి అయితే అస్సలు తెలీదు. సీరియస్‌గా తెలీదు. ఇప్పుడు ఒక్కటి చెప్తాను. మనిద్దరం మాట్లాడుకుందాం. హ్మ్. నా మనసులో ఒకటి అనిపిస్తది ఒక విషయం గురించి. హ్మ్. నేను ఇలా చేస్తే బావుండు అని నేను నీకు చెప్తాను. అది నీకు నచ్చుద్ది. ఇంకోడికి అబ్బా! ఏమో చెప్పింది. ఇక ట్రోల్స్ స్టార్ట్ అయితాయి. అదొక తలకాయ నొప్పి. ఆ ట్రోల్స్ వల్ల కూడా ఒక అమ్మాయిని సచ్చేదాకా దాన్ని హింస పెట్టిర్రు. అది మన సమాజం. ఓకేనా? హ్మ్. ఏ మ్యాటర్‌నైనా రాజకీయంగానే తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయంలో ఉండేవాళ్ళం మనుషులమే. బయట మనుషులమే. మనం మనుషులం అబ్బా! నేను చేసేది నాకు మాత్రమే నచ్చిద్ది. నీకు నచ్చాల్సిన అవసరం లేదు అనుకోని బతుకుతున్నాం అంతే. అందుకే నేను పొలిటీషియన్ జోలికి వెళ్ళను. ఓకే. ఇంకో పెద్ద నమస్కారం. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఏంటి ఇలా ఎళ్లి మళ్ళీ ఇలా వచ్చావా? సీక్రెట్ అబ్బది. చేస్తారబ్బా పనికి మాలినోళ్ళు నువ్వే అంటావు కదా! నిన్ను కూడా. నన్ను కూడా అంటే నిన్ను కూడా ప్రపోజ్ చేశారా? అంటే నేను బాలేనా? ఏమో మరి. నువ్వు కూడా అంత తేజ మనదొక వీడియో బాగా అప్పట్లో వైరల్ అయింది. అవును. ఈ పట్టుకొని తిరిగేది. అవును. నాకెంత మంది తేజ నువ్వు లవ్ చేసుకుంటున్నారా? చాలా మంది అడిగారు. అప్పుడు బాగా మీతో కలిసేదాన్ని. అటుపక్కే మనం ఉండేది ఏరియా. తేజ తేజ నువ్వు లవ్ చేసుకుంటున్నారా? తేజను ఓయమ్మ వీడియో తీసినా తప్పేనా? ఆ వీడియో కూడా బలవంతంగా చేశాను. కొట్టింది ఆ వీడియోలో వేసి. బ్యాక్‌గ్రౌండ్ జరిగింది ఎవరికి తెలీదు. చాలా నిజంగా ఎవ్వరా ఏదనుకుంటే మనకెందుకు చెప్పు? వాళ్ళేమన్నా మనకు పెడతారా? 2 నిమిషాలు మాట్లాడుకోవడానికి ఒక వర్డ్ కావాలి వాళ్ళకి. మాట్లాడుకున్నాక అయిపోతుంది. నేను అందుకే పట్టించుకోలేదు. లవ్ ప్రపోజ్‌లు ఇప్పుడు నాది ఆ వయసు కాదని నేనే ఒప్పుకుంటున్నాను. ఎందుకు కొంతమంది ఆంటీ లవర్స్ ఉంటారు కదా! నాకు ఈ ఆంటీ లవర్స్ వద్దు, అంకుల్ లవర్స్ వద్దు, ముసలోళ్ళు వద్దు, పడసోళ్ళు వద్దు, ఎవడో వద్దు. నాకు సపోర్టివ్‌గా ఉండేవాళ్ళు ఉన్నారు. అలానే వెళ్తాను. ఈ మోసం చేయడం నాకు రాదు. మోసం చెయ్యను కూడా. మోసపోవడం అయితే వచ్చు. మోసపోవడం అయితే డబ్బులు ఇచ్చి కేసులు వేయించుకోవడం, జైలుకోవడం, పెనాల్టీలు కట్టడం. ఇట్లాంటివి అయితే వచ్చు. ఇప్పటిదాకా నా లైఫ్‌లో నేను ఎవ్వరిని మోసం చేయలేదు. ఒకరి దగ్గరికి వెళ్ళి తిన్నాను అంటే తిరిగి మళ్ళీ మా ఇంటికి పిలుచుకొని వాళ్ళకి కడుపు నిండా పెట్టిందానే కానీ పెట్టిన చెయ్యన్న మర్చిపోద్దేమో కానీ తిన్న కడుపు ఎప్పుడూ మర్చిపోవద్దు. నాది ఆ క్యారెక్టర్. ఎవరో ఎప్పుడో చేసిందాన్ని నేను ఇప్పటికీ గుర్తుంచుకొని మరీ తలుచుకుంటాను కానీ మోసపోలేదు. కాదు ఇప్పుడు నార్మల్‌గా ఏ సపోర్ట్ బాయ్ సపోర్ట్ లేకుండా ఇండివిజువల్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సింగిల్ అమ్మాయి ఉంటుంది. హస్బెండ్ ఉండి లేని సింగిల్ అమ్మాయి ఉంటుంది. హస్బెండ్ లేని సింగిల్ అమ్మాయి ఉంటుందిగా. అలాంటి అమ్మాయికి కొంతమంది సొసైటీలో కొంతమంది అబ్బాయిలు కావచ్చు, బాయ్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు ఏ దృష్టితో చూస్తారు? వాళ్ళతో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఎలా ట్రీట్ చేస్తారు? ఒక అమ్మాయి ప్రవర్తన బట్టే జరుగుతాయి అన్నీ నాకు తెలిసినంత వరకు. ఓకేనా? ఎట్లా అంటే ఒక అబ్బాయితో చనువుగా తిరుగుతుందనుకో వాళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్ ఉండాలి. ఫ్రెండ్స్ అనుకున్నాం అనుకో అలాంటి ఫీలింగ్స్ రావు. నువ్వు ఆని దగ్గర చేసేదాన్ని చేసి ఆడు ఫ్రెండ్ అని తర్వాత అంటే ఆడికి ఫీలింగ్ ఉంటుంది కదా! ఒకవేళ ఒకరు నీకు సపోర్ట్ ఇస్తున్నారు. నువ్వు అలా కాదు, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను నీకు సపోర్టు అని అంటారు. అలా ఫ్రెండ్స్ అనొచ్చు, లవ్ అనుకోవచ్చు, లేదా తిను ఒక మంచి సక్సెస్ అయినాక తిన్ని నేను పెళ్లి చేసుకుంటా అనుకోవచ్చు. ఏదో ఒకటి అనుకుంటారు. మనం ఏం చేస్తాం అవసరం ఉన్నంత వరకు ఇప్పుడు ఒక పెద్ద బండరాయి ఉంది తేజ. ఇక్కడ ఇంకో పెద్ద బండరాయి ఉంది. మధ్యలో ఒక చిన్న లోయ ఉంది. ఒక అమ్మాయి ఈ బండరాయి మించాల ఆ బండరాయి మీదకి దూకాలి. మిస్ అయితే లోయలో పడిపోద్ది. ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడ దూకితే అది పెద్ద బండరాయే. కదిలేది కూడా కాదు. నిలబడగలదు. కానీ దీనికి ఆ ధైర్యం ఉండదు. దానికి పిచ్చి మైండ్ వస్తుంది అన్నట్టు. పడిపోతానేమో అనుకునే పడిపోద్ది అది. ఒకవేళ పెద్ద బండరాయి మీద నిలబడి చిన్న రాయి బెణుకుతూ ఉండే రాయి మీదకి దూకాలంటే ముందు ఒక మనిషి మనకు సపోర్ట్ ఉండి చేయి పట్టుకొని నువ్వు రా అది కాకపోతే నేనున్నాను కదా అంటే ఆ అమ్మాయి ఆ రాయిని నమ్మదు. ఆ పట్టుకున్న చెయ్యిని నమ్ముతుంది.
అర్థమైందా? అది బెనుకుతూ అన్నా ఉండని, ఏమన్నా ఉండని. ఆ పట్టుకున్న చెయ్యి వదలరు అని నమ్మకంతో దాటగలుగుతది. చాలామంది అమ్మాయిలు చేసే తప్పు ఇదే. అవతల పెద్ద బండరాయిని నమ్మొచ్చు గదా! ఆ చెయ్యన్నా బెనకైతది. చెయ్యన్నా అవును. షేక్ అయ్యే వదిలేయొచ్చు, ఛాన్సెస్ షేక్ ఉంటాయి. ఎయొచ్చు. ఆ రాయినెందుకు నమ్మలేకపోతున్నారు? దూకితే అవతల రాయి నుంచెల్లి హ్యాపీగా ఎళ్ళిపోతావు గదా! నీకెందుకు ఇంకో సపోర్ట్ కావాలి? సపోర్ట్ ఇచ్చినోళ్ళే వదిలేస్తే ఏం చేస్తావు దాటేటప్పుడు? అప్పుడు మునిగిపోవా? అంటే ఎప్పుడు ఒకరి మీద బేస్ అవ్వద్దు. అమ్మాయి కానీ, అబ్బాయి కానీ. ఆ స్థానంలో అబ్బాయి అయినా ఉండొచ్చు. అమ్మాయి మంచి పొజిషన్‌లో ఉండొచ్చు. ఈ అబ్బాయిని ఏదో ఫ్రెండ్‌గానో పైకి తీసుకురావచ్చు. లేదా లవ్ అనుకోవచ్చు. ఏదన్నా అనుకోవచ్చు. కానీ అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఎవ్వరికైనా ఒకటే చెప్తున్నాను. ఒక్క మనిషి మీద ఎంత వరకు ఉండాలో రెస్పెక్ట్ గాని, లవ్ గాని, ఇంకా ఏదైనా సరే అంతవరకే ఉండాలి. అంతేగాని నువ్వు పీచ్‌లోకి ఎళ్ళిపోయి నువ్వు మోసపోకు, అవతల వాళ్ళని మోసం చేయకు. ఆ ఫ్యామిలీల వరకెళ్ళి సూసైడ్‌లెళ్ళిపోతే నువ్వు చచ్చిపోతావబ్బా! నేను 3 సార్లు చేసిన. ఎందుకు చెప్పాలి? నేనే 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన అప్పట్లో. తర్వాత నేను ఆ 3 సార్లల్లా నేను బతికినప్పుడల్లా నా మనసు నాకు చెప్పేది. ఛీ! ఎవడో అన్నాడని చెప్పి నేను చచ్చిపోతే నా పిల్లల బతుకు ఎవరు చూస్తారు వాళ్ళని? నేను నిలబడతా. నేను ఖచ్చితంగా నిలబడతా. అనుకున్నోళ్ళకి అనుకున్నంత. అనుకోని అని చెప్పి నేను నిలబడ్డాను. ఈరోజు నేనెళ్తే ఊళ్ళో ఎంత రెస్పెక్ట్ తెలుసా? ఉంటది మినిమమ్. ఉంటది అట్లే. అంతే. మనం యేసుకునే చెప్పాను కదా! వేసుకునే బట్టల్లో, మెడలో చైన్‌లు, ఎచ్చుల కోసమైనా గాని అప్పులు చేసి కొంటాను నేను. ఓకే. నిజం తెలిసిపోద్ది మరి. అరే తెలవని అబ్బా! నేనేమన్నా ఏమంటారు కోట్లు కోట్లు కూడబెట్టలే. ఇయ్యాల రేపు పిచ్చిదానిలాగా ఎళ్ళు ఎవ్వడు కూడా అన్నట్టుగా కానీ చూస్తాడు. ఆ రెస్పెక్ట్ అవసరం అంటావా మనకి? మరి అది లేనిది చూపించుకొని రెస్పెక్ట్ తీసుకోవడం అవసరం అంటావా? నేను అందుకే ఎక్కువ ఎచ్చులకు పోను. నీ విషయం అంటలే. కొంతమంది బయట ఉన్నారు. పోకూడదు. ఇప్పుడు ఎంత చెట్టుకి ఎంత గాలి. చిన్న చెట్టుకి చిన్నగానే ఇస్తదది. అదొచ్చే గాలి వచ్చి పోయినట్టు ఉంటది. అంతేగాని నేను పెద్దగా ఊగుతా అన్నాననుకో చెట్టు కొమ్మలకి విడిపోతాయి. అవును. అంతే. మనం ఎంతవరకు బర్దాయించగలుగుతాము. కెపాసిటీ. ఇప్పుడు నేనున్నాను. నేను ఏదైనా చేసి ఇప్పుడు మామూలుగా మా ఫ్రెండ్స్ అడుగుతారు తేజ నా ఫోన్‌ని. నేననుకుంటే అప్పు చేసైనా ఐఫోన్ కొనగలుగుతా. నా మొఖానికి ఈ ఫోన్ ఒత్తడమే సక్కగా రాదు. 7th క్లాస్ ముందే. 7th క్లాస్. ఆ ఫోన్ కొని దానికి అన్నీ ఇంకా ఐఫోన్ అంటే మినిమమ్ అన్నీ బాగుండాలి. ఆ చదవడమే రానప్పుడు ఎందుకు మనకు ఆ ఐఫోన్? హెచ్‌లకు పోవడం అనరా దాన్ని? అవును. పోనీ కొన్నానే అనుకుందాం. ఎప్పుడో మన ఇద్దరం కలిసినాం. ఇది చదివింది 7వ తరగతి, ఇది మెయింటైన్ చేసేది ఐఫోన్. ఇదేం చేస్తాందో ఒక థాట్ వచ్చింది. అందుకే హెచ్చులకి పోకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ వెళ్ళిపోవడం చాలా కరెక్ట్. అది అర్థం చేసుకొని ఉండేటోళ్ళు ఉంటారు. అర్థం చేసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక బెట్టింగ్ యాప్‌లకి వెళ్ళి పోలేదా? నీకు తెలవదా? బెట్టింగ్ యాప్స్‌లకి వెళ్ళి లక్షలు వస్తాయి అనగానే ఎవడో చెప్పి మనం గొర్రెలం. ఒక గొర్రె వెళ్ళిందంటే ఇంకో గొర్రె వెళ్ళాలి. ఓకేనా? ఒక గొర్రె వెళ్ళిందంటే ఇంకో గొర్రె వెళ్ళాలి కంపల్సరీ. బెట్టింగ్ యాప్‌లో చాలా వరకు చూశాను. ఒకడు 80 లక్షలు, ఒకరు 60 లక్షలు, ఒకరు 30 లక్షలు. నీకు బుద్ధి లేదా? అదే 30 లక్షలు, 50 లక్షలు నువ్వు అందులో పెట్టే బదులు ఏదైనా పొలం కొనుక్కో, కౌలుకిచ్చుకో. అట్లెందుకు ఇస్తాం మేము? ఒకటేసారి మొత్తం లిఫ్ట్‌లో వెళ్ళిపోవాలి. 10వ స్టేర్‌కి వెళ్ళిపోవాలి. మధ్యలో కరెంట్ పోతది. లిఫ్ట్ ఆగిపోతే పరిస్థితి ఏంటి? తాడు దిగిపోతే కింద పడిపోయి చచ్చిపోతాం అనేది తెలీదు. తర్వాత సూసైడ్ చేసుకుంటావు. నువ్వు మంచిగానే చచ్చిపోతావు. నిన్ను నమ్ముకోనున్నది వాళ్ళ పిల్లలు. వాళ్ళు రోడ్డు మీద పడాలి. లేదా అదేదైనా పని చేసుకుంటే దాన్ని బతకనియ్యరు. అది ఊళ్ళలో పని చేసుకొని ఎన్నడన్నా పండుగ రోజు మంచిగా చీర కట్టిందనుకో అయిపోయి ఎవడి కోసం చీర కట్టింది ఇది. దాన్ని రాత్రంతా దాని ఇంటి చుట్టే ఉంటాయి కళ్ళు. వద్దు తేజ. మనకి సమాజానికి మనం చెప్పేది ఒకటి, మనం చెప్పిన వినరనుకో అంతెందుకు. ఇప్పుడు మన ఇద్దరు ఇంటర్వ్యూలో ఉన్నాం కాబట్టి ఫస్ట్ వచ్చే టాపిక్ మళ్ళా వచ్చింది. తయారయ్యారు ఇక చాలా వరకు ఇదే మన ఇద్దరి మధ్యలో. మనం చెప్పినా వాళ్ళు వినరు. మనం ఫేస్ చేసిన వాటి గురించి మాత్రమే మనం మాట్లాడుకోగలం. నా లైఫ్లో నేను కష్టాలు చూశాను, మంచి ఫ్రెండ్స్ని చూశాను, మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళని చూశాను. అన్నిటిని చూసి ఎవరు ఏంటి అనేది నా మైండ్కి ఒకటి తెలుసు కాబట్టి నేను ఇంతవరకు నా లిమిట్ ఇంతే. ఒక 2000 నా లిమిట్. ఎవరి కోసం ఒక కక్కుర్తిపడి 5000కి వెళ్ళిపోను.
తర్వాత 3000 నేనే కట్టుకోవాలి చచ్చుకోవాలి. అవును. ఒక 3-4 రోజులు మళ్ళీ ఫుడ్ మానేసుకొని నేను కట్టుకోవాలి. ఎందుకు అని నా లిమిట్లో నేను ఉంటాను. అట్లనే ఎవ్వరికి వాళ్ళు ఎవరో చెప్తే వినాల్సిన అవసరం వాళ్ళకు కూడా లేదు. మనకి మనం ఒక రోజు ఒక టైంలో కూర్చుంటాం కదా ఒంటరిగా, మనకి మనం ఏదో ఒక్క నిమిషం, ఒక రోజులో ఒక నిమిషం కూర్చుంటాం. అప్పుడు ఒక చిన్న ఆలోచన వస్తే చాలా మంచిది. నా లిమిట్ ఇంతే. ఫ్రెండ్స్ దగ్గరైనా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరైనా నేను ఇంతవరకే మాట్లాడితే బాగుంటుంది, నేను ఇంతవరకే ఖర్చు పెట్టుకోగలిగితే బాగుంటుంది. అర్జెంటుగా వెళ్ళిపోయి వాడు పక్కనోడు బెంచ్ కార్ కొన్నాడు, నేను అర్జెంటుగా BMW కొనాలని కక్కుర్తి పడొద్దు. నీకు ఉన్న చిన్న షిఫ్ట్ కారే బెటర్, నువ్వు అది మెయింటైన్ చేయగలుగుతావు. దీంట్లోంచి దాంట్లో దూకుతాను ఎప్పుడు అనుకోకు. మనం అలా ఆలోచించుకుంటే ఒకరిని మోసం చేయాలన్న థాటు రాదు, ఒకరి చేతిలో మోసపోతాను అనే భయము ఉండదు. లైఫ్ సాఫీగా వెళ్ళిపోద్ది. తలరాత బాగుంటే ఇంకా కొద్ది రోజులు బతుకుతాం, లేదనుకుంటే ఆ రాత ఎట్లా రాసిందో అక్కడికే పోతాం. అంతవరకు ఉంటే చాలా హ్యాపీ. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, ఒక్కసారి అమ్మాయి లైఫ్లో సిన్సియర్ లవ్ కావచ్చు, జెన్యున్ లవ్ కావచ్చు, ఫస్ట్ లవ్ కావచ్చు ఫెయిల్ అయితే సెకండ్ టైం లవ్ అవుతుందా? లవ్ అవుద్దా అంటే ఆ క్వశ్చన్ ఇప్పుడు నువ్వు నాకు ఎందుకు వేసినావు? జనరల్గా అడుగుతున్నా. అమ్మాయి అనే కాదు, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. ఉంటుందబ్బా, సిన్సియర్ లవ్ అనేది ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అది అమ్మాయా అబ్బాయా అన్నదైతే చెప్పలేను, ఒక్కరికి మాత్రం ఉంటుంది. నేనున్నాను ఈరోజు నీ ఇంటర్వ్యూకి, నేను ఇలా వచ్చాను అంటే నాకు ఒకరు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకి తెలుసు నాకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అన్నీ తెలిసి కూడా నా కోసం సాక్రిఫైస్ చేశారు. అట్లా అని చెప్పి వాళ్ళని ఎవరిని నేను మోసం చేయడం కానీ అది ఓకే అనుకున్నాను. ఇద్దరం ఓకే అనుకున్నాం మేము. నేను నీకు సపోర్ట్ ఉంటాను, నీ క్యారెక్టర్ నచ్చింది, ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడతావు. నేను 100 మంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సినిమా ఫీల్డ్లో ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు అక్క అంటారు కొంతమంది, వదిన అంటారు కొంతమంది, ఒసే అనే వాళ్ళు ఉంటారు, ఏరా అనేది ఉంటుంది. చాలా మందితో ఉన్నాను. ఎంతవరకు ఉండాలో తన లిమిట్లో తను ఉంటుంది. తన మీద నాకు నమ్మకం. నేను వెళ్తాను అప్పుడప్పుడు పబ్లకి, ఫ్రెండ్స్తో కూడా వెళ్తాను, తనతో వెళ్తాను. ఫ్రెండ్స్తో వెళ్ళినా తనేం నా మీద డౌట్ పడ్డు. తను వెళ్ళింది అంటే నేను చెప్పి వెళ్తాను, పలానా దగ్గరికి వెళ్తున్నాను, పలానా ఫ్రెండ్స్ వెళ్తున్నాము, ఈ టైం వరకు ఉంటాను, ఈ టైంలోపు వచ్చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా భయం ఉండదు. అది అనుమానం కాదు, భయం. సడన్గా ఏమన్నా అయిందా, ఒకవేళ ఈ టైం కాల్ చేస్తాను అది చేయలేకపోయింది, ఏమన్నా అయిందా అని మాత్రమే ఫోన్ చేస్తాను. 10 సార్లు ఫోన్ చేస్తుంది అని చెప్పి నువ్వు బాగా తాగేసి ఏంటి అనుమానమా అని చెప్పి మాట్లాడడం కూడా కరెక్ట్గా ఉంటుంది. ట్రూ లవ్ అనేది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం అపార్థం చేసుకుంటే అది తప్పు. 10 సార్లు ఒక మగవాడు అమ్మాయికి ఫోన్ చేస్తుందంటే అది ఏం చేస్తుంది, తిన్నదా లేదా, ఒంటరిగా ఉంది కదా, లైఫ్లో ఏమన్నా ఉన్నాయా, తన బాధలు ఏమైనా గుర్తు తెచ్చుకొని డిప్రెషన్లో ఉందా, తను కొంచెం కూల్ చేద్దామని ఫోన్లు చేస్తారు. ఈ అమ్మాయి అర్థం చేసుకొని ఓకే అని మాట్లాడితే బాగుంటుంది. ఊక ఫోన్ చేస్తుందంటే వీడికి నా మీద అనుమానం వచ్చినట్టుంది ఇక అని అనుకుంటే వ్యర్థమే. ట్రూ లవ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సరే, స్టార్టింగ్లో మంచిగా వైరల్ అయినావు, మధ్యలో ఆపేసినావు, మళ్ళీ రీల్స్ స్టార్ట్ చేసినావు, ఏంది మళ్ళీ కథ? అయ్యో, ఇప్పుడు ఎవరికైనా ఫేమస్ అవ్వాలని ఉండదా? ఇప్పుడు తేజావి నువ్వు ఉన్నావు, ప్రతి నీ ఇంటర్వ్యూ చూస్తాను, నువ్వు బయటికి వెళ్ళే వ్యూ చూస్తాను, అరే డాన్సర్ తేజ అన్నారా, బాన్సర్ నాకు వద్దా అంటే ఫేమ్ అవ్వాలని నాకు కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఇంత ఫాస్ట్గా ఉన్నా కానీ భయపడతాను కొన్నింటికి. మా ఊరు సైడ్ ఎట్లుంటారు అంటే జనాలు ఇప్పటికి, ఇప్పుడు 2025 ఈ సంవత్సరం, అయినా సరే అది 1990లోనే ఆగిపోయింది ఆ జీవితాలు అక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొని ఎక్కడైనా వల్గర్గా ఉందా? ఉన్నా నేను కవర్ చేస్తాను దాన్ని. ఈ డ్రెస్ వేసుకొని నేను మా ఊరికి వెళ్ళినా ఇట్లా చూస్తారు, చిన్న లుక్ వేస్తారు అన్నట్టు. అది ఏంటి, ఒక 1000 రూపాయల డ్రెస్ కానీ 10,000 డ్రెస్ కానీ దాని అమ్మ జీవితం అక్కడనే పోయింది. ఇదే ఇన్ని వేషాలు వేసిందంటే వెంటనే క్యారెక్టర్లు మైండ్లోకి ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే దీనికి ఒక పిల్లు ఉంది, దీని పిల్ల ఎవరికి చేస్తుందో, అలాంటి మైండ్ సెట్లు ఉంటాయి. దానివల్ల నేను చాలా వరకు సినిమా ఫీల్డ్లో వెనకకి తగ్గడానికి కూడా కారణం అదే. ఎందుకులే, నాకు ఒక పాప ఉంది, నా లైఫ్ ఎలాగో పోయింది, స్లోగానే వెళ్దాం, ఈ ఫీల్డ్ అని ఇదని అదని ఎంజాయ్. కొన్ని వీడియోలు పెట్టాలన్నా కూడా భయం అనిపిస్తుంది. చాలామంది అంటారు, అదేంటి నువ్వు ఇంత ఫాస్ట్గా ఉంటావు కదా, రీల్ చేయొచ్చు కదా దీని మీద ఇది చేయొచ్చు. అప్పటికి నాకు భయం అనిపిస్తుంది. దుబాయ్కి వెళ్ళినప్పుడు ఒక వైట్ డ్రెస్ మీద ఒక తీసాను, స్లీవ్లెస్, కానీ పైన కోట్ ఉంది. ఖచ్చితంగా కోట్ వేసుకుంటాను, స్లీవ్లెస్ వేసుకోను, కోట్ వేసుకుంటాను. ఆ వీడియో కింద కూడా నాకు తెలిసినంత అవసరమా నీకు ఈ వయసులో, నాకు
అవసరం ఇప్పుడు నువ్వు మరి అక్కడికి వెళ్ళి చీరలు కట్టుకొని తిరగనా? అక్కడికి వెళ్ళి నేను వెళ్ళింది మంచిగా బూర్జి ఖలీఫా కాడికి వెళ్ళాను. నా డ్రీమ్ అబ్బా, ఎప్పటి నుంచో అనుకుంటున్న డ్రీమ్. అంత ఖర్చు పెట్టుకొని అలా వెళ్ళి ఆ డ్రెస్ వేసి మూడంతా ఆఫ్. నేను అట్లాంటి వాటికి చాలా భయపడతాను, ఊళ్ళో జనాలకి. ఇంకా ఇప్పుడు ఫేమ్ అంటావా, ఫేమ్ వచ్చినా రాకపోయినా పర్లేదు, ఏదో నడుస్తున్న జీవితాన్ని అలా ట్రోల్స్ చేయకపోతే చాలు. నన్ను 99% ట్రోల్స్ చేస్తారు. నీ కూడా చూసాను కదా, ఒక వీడియో ఒకరిని పోయి కలిసేనట్టున్నావు కదా, బ్యాడ్ కామెంట్ పెట్టినా. వెళ్ళగానే నోరు మూసిండా లేదా? అది జనరల్ గా నా కామెంట్స్ చదువుతుంటాను, కొన్ని చదువుతానబ్బా. ఏమనిపిస్తుంది? అంత ఓపిక నీకు అంటే ఓపిక ఎక్కువ అన్నది ఒకటి అర్థమైంది. చాలా వరకు నీకు ఓపిక ఎక్కువే. ఎట్లా అను, ఎవరన్నా ఒక చిన్న బ్యాడ్ కామెంట్, ఆ రోజు సామాన్లు బాగున్నాయా అంటే అని నాకు ఒకటి పెట్టిండు. నాకు వెంటనే దాని కింద రియాక్షన్ ఇస్తే నా ఫ్రెండ్ చెప్పాడు, తను అన్నాడు, నువ్వు ప్రతి కామెంట్కి అలా యాక్షన్ తీసుకుంటే నువ్వు పైకి వెళ్ళలేవు, అది వదిలేసుకో అని. కానీ నువ్వు ఎంత ఘోరంగా పెట్టినా వాళ్ళని ప్రేమగా దగ్గర తీసుకుంటావు అబ్బా. నాకు అది బాగా నచ్చింది. అలాంటి మనస్తత్వం నాకు ఎందుకు రాలేదు అనిపిస్తుంది. నువ్వు చెప్పావు కదా, ఎంత చెట్టుకి అంత గాలి, షోప్ టాప్ లోకి వెళ్ళొద్దని. నిజంగా ఆ రోజు నీకు ఒకరు బ్యాడ్ కామెంట్ పెట్టారు, నేనే అడిగాను, ఏంటి తేజ ఆయన అలా మాట్లాడాడు అని. నెక్స్ట్ 2-3 రోజులకు ఆయన కలిసావు, ఆయనకి అంత ప్రేమగా ఎలా మాట్లాడగలిగావు మళ్ళీ నాకు అర్థం కాలేదు. కానీ నీ ముందు మాట్లాడలేకపోయాడు. ఒక మనిషిని ఎవరైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడలేరు, మన వెనకాల మాట్లాడుకుంటారు మన ముందు. కానీ నీ అంత కూల్గా నేను ఉండలేను, నువ్వు సైలెంట్ కిల్లర్. సరే, అన్నింటికంటే ముందు నేను నిన్ను క్వశ్చన్ వేద్దాం అనుకున్నాను. మరి నిజంగా చాలా మంది నన్ను అడుగుతున్నారబ్బా, డాన్సర్ తేజ నువ్వు, మనం దుబాయ్లో ఉన్నప్పుడు కూడా వీడియో కాల్ మాట్లాడింది, పోస్ట్ చేశాను, చాలా చేశాను. అందరు ఏమంటారు అంటే సంధ్యకి తేజకి మధ్యలో ఏదో నడుస్తుంది. మరి నువ్వు చెప్పు తేజ, మన ఇద్దరి మధ్యలో ఏం ట్రాక్ నడుస్తుంది? తను యాక్చువల్గా నాకు ఎట్లా ఫ్రెండ్ అంటే, నేను ప్రాంక్ వీడియోస్ చేస్తుండే స్టార్టింగ్లో. అప్పుడు తను ప్రాంక్ వీడియోస్లో బాగా ఫేమస్, మంచి వైరల్ క్యాండిడేట్. సో నేనే ప్రాంక్ వీడియో చేయడానికి పిలిచిన. సో మంచిగా మాట్లాడుకున్నాము, లైఫ్ స్టైల్స్ తెలిసినాయి. ఓకే ఓకే వీళ్ళకి ఒకరు సపోర్ట్ చేద్దాం కానీ. సో అట్లా మంచి ఫ్రెండ్. మాట్లాడేది 6 నెలలకైనా సంవత్సరానికైనా సరే ఖచ్చితంగా మాట్లాడతాం, ఎక్కడ ఏ డిఫరెన్సెస్ ఉండవు. ఆ వీడియో కూడా ఏంటంటే అట్లా అప్పుడు టిక్టాక్ ఉండేది, సో వైరల్ కోసము వీడియోస్ చేసినాం అంతే తప్ప ఇంకేం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా ఫ్రెండ్ ఒకప్పుడు బాగా ఫేమ్లో ఉండే, మంచిగా ఉండే, కొన్ని విషయాల్లో డల్ అయిపోయింది కాబట్టి నా ఐడి కూడా చాలామంది చూసారు, ఆమె పాత ఫ్రెండ్స్ కూడా కాబట్టి అట్లా పెడదామని ఒక చిన్న ఉద్దేశంతో పాత వీడియో వెతికి పెట్టామే తప్ప ఇంకేం లేదు. అంతే కదా? అంతే. ఓకేనండి, ఇంతే. నేను చెప్పిన ఎవరు నమ్మరు కాబట్టి నీతోటే చెప్పి. ఎంతమంది అడిగిరేంటి క్వశ్చన్? అయ్యో, డాన్సర్ తేజ ఫస్ట్లో మన శ్రీకాంత్ ఉన్నాడు కదా, శ్రీకాంత్ రెడ్డి, వాడితో కూడా 2-3 వీడియోలు చేశాను కానీ పెట్టనీయలేదు నేను. అవును. అప్పటికే నన్ను ఒక వీడియోలో నువ్వు అన్నావు, మేడం నిన్ను ఒక సంధ్య వాళ్ళు ఎవరో ట్రోల్ చేశాడు అంటే వెంటనే అది ఆఫ్ చేయించామా, అలా అంటే వద్దన్నాను. నాకు మంచి ఛాన్స్ వచ్చింది అబ్బా అప్పుడు, మల్లెమాల నుంచి జబర్దస్త్కి మంచి సెలక్షన్ చేశారు. శ్రీకాంత్ తరపు నుంచే నన్ను కూడా సెలక్షన్ చేశారు. 2 ఆడిషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్యాకేజ్ కూడా మాట్లాడే టైం అబ్బా. అప్పుడే ఈ దిక్కుమాలనోడికి కరాట కళ్యాణి అక్కకి గొడవ అయ్యి నేను ఎక్కుతానన్న, నాకు ఇండస్ట్రీ అచ్చుబాటు లేదేమో నాకు తెలిసి. ఇక నేను ఎప్పుడూ ట్రై చేయట్లేదు ఇప్పుడు. కానీ రీసెంట్గా మన శ్రీకాంత్ సార్ అని, తోట శ్రీకాంత్ గారు అని, తను ఒక డైరెక్షన్ చేశాడు హెబ్బా పటేల్ గారితో, టైటిల్ ఏదో ఉంది 24 hours ఏదో. రీసెంట్గానే వాళ్ళ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందన్నాడు, జనవరిలో ఉందిరా ఈసారి ఖచ్చితంగా నువ్వు చేయాలి అని అన్నాడు. ఏమో అది చేస్తేనన్నా మళ్ళీ మేడం పైకి వస్తుందో రాదో అన్నది వస్తుంది పక్క. లైఫ్లో అన్ని దళిద్రాలు చూసి వచ్చాక ఇంకేమున్నాయి చూడడానికి, అన్ని తెలుసు కూడా, ఎక్కడ వెళ్తే ఏమైతే కూడా తెలుసు. సో ఈజీ ప్రాసెస్. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఖచ్చితంగా నువ్వు చేస్తా అంటే డెఫినెట్లీ నేను సజెస్ట్ చేస్తాను. ఛాన్స్లు వస్తే ఎట్లా చేయను తేజ. కానీ దుబాయ్ పోతున్నావు కదా, దుబాయ్ షేక్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఎక్కడెక్కడో ఉండి వచ్చి చేసుకోవట్లేదా? నేను మొత్తానికి అక్కడికి వెళ్ళిపోతా అని చెప్పలేదు నువ్వు నన్ను. ఓకే, ఎంతమంది అడిగారు నీకు తేజకి ఏంటి రిలేషన్ అని? అయ్యో, అప్పట్లో అయితే మొత్తం నాతో ఉన్న ఒక సర్కిల్ అంతా వీళ్ళిద్దరికి నడుస్తారు. మన దరిద్రం ఏంటంటే మనం అనుకోకుండా కూడా సేమ్ కలర్స్ వేసుకునే వాళ్ళం అంత ముందు. బండి మీద ఆ రోజు పంజాగుట్ట కలుస్తూ అక్కడ మీ ఇద్దరు ప్లాన్ లేదే అక్కడికి వచ్చిర్రా. అట్లా చాలా నడిచినాయి.
తర్వాత అరే కాదురా జస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాం, కలిసి కూర్చుంటాం, కలిసి మాట్లాడతాం, కలిసి తింటాం, కానీ ఇలాంటిది ఏం లేదు. ఫ్రాంకులు అప్పుడు కూడా పాప ఆయన దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎన్నడూ కూడా ఫ్రీగా చేయలేదు, డబ్బులు ఇస్తేనే వస్తా. అవును, ఫుల్ ఖచ్చితంగా కమర్షియల్. ఉంటాను. మరి ఏం ఫ్రీగా ఎందుకు చేసి పెట్టాలి నీకు? నా మీద కూడా ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అరే నా మోహన్కి లవ్వులు గివ్వులు ఎక్కడ సెట్ అవుతారా బాబు. అయ్యో. కానీ తేజ ఆ, ఈ మానవ ఇంకా ఒక్క నిమిషం, చేతి మీద ఏంటి ఐఎస్? ఇవా దయచేసి అదైతే నా పేరు కాదు. కాదు, సంధ్య. లే ఇది డాలర్ మార్క్ ఇది యాక్చువల్ గా. ఏమో అట్లా అనుకోరబ్బా. డాలర్ మార్క్ ఇది. ఏంటో అసలు క్యాప్ ఇవ్వవా బాడీ? లేదు, నా డ్రీమ్ అన్నమాట. నా బాడీ మీద అట్లీస్ట్ ఒక 1000 టాటూస్ ఉండాలి. మర్చిపోయాను, మీకు చాలా ఇష్టమైన మేడం, ఉమ్, మీకు చాలా అభిమానించే మేడం మీరు. ఒక అమ్మాయిలో అంత, నాకు తెలిసి మీ ఇద్దరు బాండింగ్ లో ఒక అమ్మ కొడుకుల్లానే అనిపిస్తుంది నాకు. ఉమ్. ఇస్తారా మ్యామ్ది టాటూ వేయించుకున్నాం అంట? గోల్డెన్ హ్యాండ్ ఎస్తారు మేడం టాటూ. ఇది ఎందుకంటే నేను ఒకప్పుడు ప్రాంకులు చేసినా కదా, ప్రాంకులు చూసి చాలామంది ఆడు బోల్డ్ ప్రాంకులు చేస్తాడు, చిల్లర్ వీడియోలు చేస్తాడు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూ ఫీల్డ్లోకి వస్తున్నా. ఆమె మంచి సెలబ్రిటీ, వైరల్ క్యాండిడేట్. అప్పుడు పెద్ద సినిమా రిలీజ్ మేడం గారిది. చాలా ఛానల్స్ ఇంటర్వ్యూలు చేసి, పెద్ద పెద్ద ఛానల్స్. నేను అలా వెయిట్ చేసిన, మేడం చూసింది. సో చాలామంది పిఆర్లు కూడా చెప్పారు ఆమెకు, మేడం మా అబ్బాయి ఇంటర్వ్యూ వేస్ట్ మేడం, బోల్డ్ ప్రాంకులు చేస్తాడు, బ్యాడ్ నేమ్ ఉంది ఇండస్ట్రీలో అని చెప్పారు. నీ గురించి? అయితే మేడం ఇంటర్వ్యూ ఇవ్వదేమో అనుకుని నేను డిసప్పాయింట్ అయినా. నా ఫస్ట్ ఇంటర్వ్యూ మేడం ఒకటే అన్నది, దా తేజ కూర్చో, ఎవరేంటనేది అనవసరం, ఆ అబ్బాయి అప్పటి నుంచి వెయిట్ చేస్తుండు, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఆయన నేను ఒకళ్ళు చెప్తే నమ్మను, కూర్చో ఇంటర్వ్యూ చేయమన్నాడు. ఇంకా అందరు చెప్పడం వల్ల నేను మూడ్ ఆఫ్ అయ్యి డిసప్పాయింట్ ఇలా వణుకుతున్నా. క్వశ్చన్ ఏదో అడగకపోతున్నా, ఏదో అయింది. కూల్గా ఉండు, నువ్వు ఎంతసేపు ఇంటర్వ్యూ తీసుకుని నువ్వు అడిగితే నేను సమాధానం చెప్తా, టెన్షన్ పడకు, ఇక్కడ ఎవరు ఏమన్నారని, ఇక్కడ అంత పత్తిత్ క్యారెక్టర్లు ఎవరివి లేవు అని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇంటర్వ్యూ చేసినా, మంచిగా సక్సెస్ అయింది. అక్కడ నుంచి నాకు ఇంటర్వ్యూలు రావడం స్టార్ట్ అయింది. ఇంటర్వ్యూ ఎలా చేయడమో తెలుసు. ఇంకోటి, మేడంకి యాటిట్యూడ్ ఉండదు. వాడు చిన్న ఛానల్లో పెద్ద ఛానల్, ఆడు చిన్న మనిషి, ఆ వాచ్మెన్ డ్రైవర్ అందరికి ఒకేలా ట్రీట్ చేస్తుంది, అందరు సపోర్ట్ చేస్తుంది, షోప్ టప్ చేయదు, డైట్లో ఫైట్లో మెయింటైన్ చేయదు. నేను ఇంతే రాబాయి, నేను నాలాగే ఉంటా, నాకు వచ్చిన క్యారెక్టర్లే చేస్తా, నేను షోప్ టప్ సినిమాలు కూడా చాలా బాగుంటాయి మేడం. సో మేడం గారు లైఫ్లో చాలా జెన్యున్గా ఉంటారు, చాలా సపోర్టివ్ క్యారెక్టర్. అందుకని ఒక మనిషి టాటూ వేసుకోవడం అంటే చచ్చిపోయేదాకా ఉండేది. అవును. సో అంత పెద్ద డిసిజన్ తీసుకున్నంటే రవితేజ గారి దగ్గర. సో మేడం వెరీ జెన్యున్ పర్సన్, ప్రతి ప్లేస్లో మంచి హెల్ప్ చేస్తారు. అందుకని చెప్పేసి మేడంకి నేను ఎవ్రీ టైం ఇష్టపడుతుంటా, ప్రతి పోస్ట్ పెడుతుంటా. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న యూట్యూబర్ని, అసలు ఎవడు దేకడు మనల్ని. అలాంటిది అంత మంచి పొజిషన్లో ఉన్న సెలబ్రిటీ, బాలీవుడ్లో కూడా మూవీలు చేసిన మేడం ఒక అర్ధరాత్రికి ఫోన్ చేసి, మేడం నాకు ఈ కష్టం ఉందంటే అరగంట టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అంత మంచి ఆవిడ ఉన్నప్పుడు, మనకంత మంచి లైఫ్ ఇచ్చినప్పుడు కదా, తప్పదు కదా. చూసావా, ఆడవాళ్ళలో కూడా ఒకరు మంచి వాళ్ళు ఉన్నారు కదా. అలా బాయ్స్లలో కూడా ఎవరో ఉంటారు కొంతమంది. మనం చూసే కళ్ళు, మనం అభిమానించే మనసు, అంతే. అవునా? అంతే. నా రిక్వెస్ట్గా నన్ను ఒక్కసారి కల్పిస్తే, నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు మేడంకా ఫోన్ చేద్దాం. అయ్యో నిజంగానా? చూద్దాం, ఒకవేళ ఫ్రీగా ఉంటే ఎత్తుతారు. సరే, చాలా థ్యాంక్స్. నేను చాలా అంటే చాలా మాటలకి చాలా అభిమాని. సేమ్ నాకులానే నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మేడం అంత ధైర్యం నేను చేయలేకపోతున్నాను ఏంటి అనే ఒక చిన్న మైనస్ నాలో ఏంటి అన్నది అర్థం కావట్లేదు. అంతే. ఎందుకట్లా? అదే అర్థం కావట్లేదు తేజ, అది నాకే అర్థం కావట్లేదు. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. బిజీగా ఉన్నారా మేడం? లేదు, చెప్పు. మేడం నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా. ఒక మేడం గారు దుబాయ్ నుంచి వచ్చారు, సింగిల్ పేరెంట్ అమ్మాయి. ఓకే. తను మీ ఒక వీడియో చూసి చాలా ఇంప్రెస్ అయిందంట, చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకొని 100 సార్లు స్టేటస్ పెట్టిందంట. ఓకే. ఇంటర్వ్యూలో మీ మేడం గారితో నేను ఫోటోలు వీడియోలు చూస్తుంటా, నాకు చాలా ఇష్టం మేడం గారు, ఒకసారి కలిపి అంటే ఒకసారి ఫోన్ చేస్తా మేడం గారు, ఎత్తితే మాట్లాడిపిస్తా అన్న. అయ్యో ఓకే, మాట్లాడండి మేడం ఒకసారి. సరే సరే. హలో, హాయ్ మ్యామ్. హలో. నిజంగా మీరంటే నాకు చాలా చాలా ఇష్టం మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరేంటి? సంధ్య మ్యామ్, నా పేరు సంధ్య తుర్పాటి. ఓకే. మీ ఇంటర్వ్యూలు తేజ దాంట్లో ప్రతిరోజు చూస్తాను. మీరు లాస్ట్ టైం ఒక వీడియో అంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఒక అమ్మాయిని ప్రాస్టిట్యూట్ అంటున్నారు అంటే ఒక అబ్బాయి ఫ్రీగా, అది నిజంగా 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 లైఫ్లో నేను చాలా ఫేస్ చేశాను మ్యామ్. నిజంగా నేను కుదిరితే నేను ఒక్కసారి మిమ్మల్ని కలిసి ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను.
అయ్యో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు తేజ టచ్ లో ఉంటే కలవచ్చు. తేజ నాకు దగ్గర 8 ఇయర్స్ నుంచి తెలుసు మేడం. ఓకే. ఈసారి ఖచ్చితంగా కలుద్దాం మ్యామ్. ఎస్ అండి, షూర్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. ముందు నాకు భయము, ఆతృత అన్నీ అవుతున్నాయి మాట్లాడాలంటే. అయ్యో అలా ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. ఇది ఆల్ ద బెస్ట్. మీకు ఏం చేస్తుంటారు, మీరు ఏం వర్క్ చేస్తున్నారు? నేను ఇంత ముందు దాకా సినీ ఫీల్డ్లోనే ఉన్నాను మేడం. తర్వాత ఇంకా కొంచెం హెల్త్ బాగాలేక కొంచెం ఆగాను. మళ్ళీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే వెరీ గుడ్. దుబాయ్లో ఆల్ ద business. బెస్ట్ మీకు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ తేజ. మేడం గారు, తను దుబాయ్లో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది కొంచెం వర్క్ మీద. సో మీ వీడియోలు చాలాసార్లు స్టేటస్ పెట్టిందంట. మేడం గారు అంటే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్తే ఒకసారి ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేస్తే మాట్లాడిస్తాను ఫోన్ చేశాను. మాట్లాడాలంటే ఓకే. థ్యాంక్ యూ మేడం. ఎస్ తేజ, థ్యాంక్ యూ. బాయ్ మేడం. బాయ్. తేజ అడిగిన వెంటనే ఫోన్ చేస్తే ఏం మాట్లాడాలో కూడా తెలియక భయం వేస్తుంది. సో నేను చెప్పిన మేడం గారు ఖచ్చితంగా నాకు ఏదైనా ఆన్సర్ ఇస్తారు, రెస్పాండ్ అవుతారని. అది మన సో మంచితనం. ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు, మీ వాల్యుబుల్ సంధ్య టైం గారు! ఇచ్చారు, దుబాయ్కి వెళ్ళి వచ్చారు. కొట్టేస్తాను ఇంకా. నిజంగా తేజ, నేను నిన్ను కలవడం మళ్ళీ 7 ఇయర్స్ తర్వాత మన ఇద్దరం ఒక ఇంటర్వ్యూలో కలవడం ఓకే, నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మన ఫ్రెండ్షిప్ ఇలానే ముందుకి సాఫీగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చరణ్ గూగుల్ పే నంబర్ ఇచ్చే సాయంత్రం పార్టీ చేసుకుందాం. ఇంకా ఈ రోజు కలిసిన చెయ్యి నాకు తెలిసి మళ్ళీ మంచి సక్సెస్తో దాని కలవాలనుకుంటున్నాను. పక్క. సో గైస్ చూసారు కదా మేడం గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. ఏంటంటే ఒక అమ్మాయి ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. సో ఎక్కడ రాంగ్ స్టెప్ వేసినా లైఫ్ కొలాప్స్. సో రాంగ్ స్టెప్ వేయకుండా సో ఎప్పుడైనా సరే ఎదుర్కొంటూ వెళ్ళాలనే దానికి మన రౌడీ బేబీ సంధ్య ఎగ్జాంపుల్ రౌడీ సంధ్య. ఏంది ఇట్స్ మీ రౌడీ సంధ్య. ఇట్స్ మీ రౌడీ సంధ్య అంటే ఇవాళ రేపు ఏమేమో పేర్లు పెట్టుకుంటా, పేర్లు వలకడానికి కూడా మస్తు కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళకి నరసయ్య తాతనే కరెక్ట్ నిన్న వచ్చిండు. సో థ్యాంక్ యూ సో మచ్. సో పాపం కాల్ ఆపరేషన్కి వెళ్తుంది, అయినా సరే లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందని మళ్ళీ వచ్చింది. మళ్ళీ 2 months తర్వాత కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దుబాయ్లో నీ బిజినెస్ మంచిగా సక్సెస్ అవ్వాలి, నేను సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.